హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు ఇచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాలు కానివ్వండి, వార్తల్లో వ్యక్తులు చాలామంది రోజున్నారు. వార్తలు వ్యక్తులు ఒక్కొక్క అంశాన్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందట హెడ్లైన్స్ చూద్దాము. అంతకంటే ముందుగా అభ్యర్థులకు ఒక ప్రశ్న. మీరు క్రితం వీడియోలను కనుక గమనించండి, ఈరోజు వార్తాపత్రికల్లో మీరు చూడండి, ఒక టాపిక్ హైలైట్గా నిలిచింది. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్లో సవరణలు. అదే అంశం మీకు ప్రతి పేపర్లో కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్లో సవరణలు అంటే ఏంటంటే, రానున్న బీహార్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము, లా కమిషన్ వారు మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు పోస్టల్ బ్యాలెట్లో సవరణలను ప్రతిపాదించారు. సో ఎందుకు అంటే, ప్రస్తుతం కరోనా పరిస్థితి కాలంలో అందరు కూడా లాక్డౌన్ కాలంలో రెస్ట్రిక్టెడ్గా బయటకు వస్తున్నారు. బయటికి వచ్చిన కొన్ని షరతులతో బయటకు వస్తున్నారు, నిబంధనలతో బయటకు వస్తున్నారు. అలాంటి సమయంలో భారతదేశంలో రానున్న ఎన్నికలను దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సవరణ రాబోతోంది అని మీకు జూన్ 29 వీడియోని ఒకసారి చూడండి. జూన్ 29 ఆ రోజున మీకు ఒక టాపిక్ చెప్పాను, పోస్టల్ బ్యాలెట్లో సవరణలు రాబోతున్నాయి అని చెప్పేసి. అది ఏంటంటే, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఏ రంగానికి కేటాయించారు, ఎలా కేటాయించారు, ఇప్పటి వరకు 80 సంవత్సరాల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ని అవైల్ చేసుకోవచ్చు అని. దాన్ని ఇప్పుడు తగ్గించారు 65 ఇయర్స్. మరియు ఇంకొకటి, కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈవెన్ ప్రభుత్వ రంగ ఉద్యోగులు కానివ్వండి, కోవిడ్ లక్షణాలు బయటపడితే వాళ్ళకి లీవ్లు ఇచ్చి మరి ఇంట్లో కూర్చుని పెడుతున్నారు. అలాంటిది భారతదేశంలో ఎన్నికలు అనేవి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ లాంటివి. అలాంటి ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి భారతీయుడు కూడా వినియోగించుకోవాలి. ఆర్టికల్ 326 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఓటింగ్ రైట్. ఆర్టికల్ 326 భారత రాజ్యాంగంలో ఓటు హక్కుని గురించి చెప్తుంది. అలా 18 సంవత్సరాలు నిన్న వయోజనులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో జరుగుతున్న ఏ ఎన్నికలైనా కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి విఘాతంగా ఉన్నాయి. కారణం ఏంటంటే, కరోనా లక్షణాలు ఉన్నవారు బయటికి రాకూడదు, క్వారంటైన్లో ఉండాలి, కరోనా బారిన పడ్డవారు ఐసోలేషన్లో ఉండాలి అనే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే బయటికి రానిస్తారు, హాస్పిటల్లో ఉంటున్నారు. మరి అలాంటి వారు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలి అంటే ఎలాంటి నిబంధనలు ఉండాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీని గురించి చర్చించాను. అభ్యర్థులకి ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. కావాలంటే దీని గురించి డీటెయిల్స్ అన్నీ కావాలంటే జూన్ 29 వీడియోలో మీకు ఉంటుంది. ఇది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఈరోజు వార్తల్లో వచ్చింది. చూడండి, కొన్ని టాపిక్స్ మనం ముందుగా డిస్కస్ చేస్తున్నాం, అవి రేపటి పేపర్లో అట్లా కనబడతా ఉన్నాయి. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా అభ్యర్థులకి క్వశ్చన్ ఏంటంటే, ఏ సెక్షన్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని ఏ సెక్షన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన నిబంధనల గురించి చెప్తుంది? సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఆన్సర్ కోసము జూన్ 29 వీడియో ఒక్కసారి రెఫర్ చేయండి, లేదంటే రేపటి క్లాస్లో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన టాపిక్స్లో ఏంటంటే ముఖ్యంగా చాలా అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలు కానివ్వండి, జాతీయ అంశాలు కానివ్వండి. జాతీయ అంశాలకు వస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానివ్వండి, మరియు రీకన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ జూ అథారిటీ కానివ్వండి. సో ఇవన్నీ కూడా వార్తలు. మరి దాంతోపాటు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోతో పాటు ఈరోజు కాగ్ ఆఫీస్ వార్తలు నిలిచింది. కాగ్ ఎందుకు వార్తలు నిలిచింది? దాంతోపాటు ఒడిషా ప్రభుత్వం మిల్లెట్లకి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక చర్యను తీసుకుంది. దాంతోపాటు కేరళ రాష్ట్రంలో ఒక గ్రామంలో, ఎరవిపెరూర్ గ్రామంలో రోబో నర్సులను కేటాయించారు కోవిడ్ వాళ్ళని ట్రీట్ చేయడానికి. మరియు ఇందిరాగాంధీ అవార్డ్స్కి సంబంధించి ఒక అంశం నిలిచింది. మరియు పద్మ అవార్డులకు సంబంధించిన ప్రతిపాదనలు కొన్ని బయటకు వచ్చాయి. అవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటూ, వార్తలు నిలిచిన వ్యక్తులు ఆల్మోస్ట్ 12 పర్సన్స్ ఉన్నారు, వారందరి గురించి ఒక్కొక్కటి చర్చించుకుంటూ మనం పోదాం. సో ఫస్ట్ టాపిక్, ఈరోజు మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే, అటార్నీ జనరల్ గురించి కూడా ఈరోజు వార్తలు ఇచ్చి మీరు చూడండి. అటార్నీ జనరల్ ప్రస్తుతం కేకే వేణుగోపాల్ గారు, వారి యొక్క పదవీ కాలాన్ని పెంచుతున్నట్టుగా కేంద్రం ఆలోచిస్తుంది. పెంచారు అని చెప్పేసి మనం 15 రోజుల కింద చెప్పుకున్నాము. అటార్నీ జనరల్ అనేది ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ అధికారిక న్యాయవాది. సో అది డిస్కస్ చేసుకున్నాము. బట్ ఈరోజు ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ వార్తలు నిలిచింది. ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటంటే ఆర్టికల్ 148కి సంబంధించి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ఏ రాజ్యాంగ పదవిని గురించి చెప్తుంది అంటే, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ పదవిని మనం బ్రిటన్ నుండి తీసుకున్నాం, బ్రిటన్ రాజ్యాంగం నుండి. ఈ పదవి ఈరోజు వార్తలు నిలిచింది, అంటే ఈ ఆఫీస్ వార్తలు నిలిచింది. కారణం ఏంటంటే, ఇటీవల ఢిల్లీకి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తున్నాం AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.
చూడండి, ఢిల్లీలో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే అన్నిట్లలో పొల్యూటెడే. చూడండి, ఢిల్లీ చాలా కాంట్రవర్సీ మ్యాటర్స్లో ఫస్ట్ ఉంటుంది. భారతదేశంలో రేపుల రాజధాని, మానభంగాల రాజధాని ఢిల్లీ అంటాము. సో భారతదేశంలో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కూడా చూస్తే మీకు ఢిల్లీలో చాలా కలుషిత వాతావరణం ఉంటుంది. చెత్త కుప్పలు తీసుకున్నా, గాజీపూర్ చెత్త కుప్ప తీసుకున్నా, నిన్న ఒక చెత్త కుప్ప నుండి బయోగ్యాస్ ప్లాంట్ గురించి మనం చర్చించుకున్నాం. ఏ రకంగా తీసుకున్నా కూడా చెత్త అంశాల్లో ఢిల్లీ నెంబర్ 1గా ఉంటుంది, రెగ్యులర్గా మనం చూస్తున్నాం. సో అలాంటి ఢిల్లీలో వాతావరణం మొత్తం కూడా పొల్యూట్ అవుతుంది. సో దాదాపు గాలిలో ఉండే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదంతా తగ్గిపోతుంది. దానికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఢిల్లీ చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఢిల్లీలోని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్, రాజ్యాంగబద్ధ పదవి, ఇతని భారతదేశంలో వాచ్ డాగ్ అంటారు లేదా అరిచే కుక్క అంటారు. సో ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్లో చుట్టూ కూడా అర్బన్ ఫారెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. అర్బన్ ఫారెస్ట్, పట్టణ అడవులు అన్నట్టు. అంటే అర్బన్ ఫారెస్ట్ అనేది మనం రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం. చూడండి, ఈ వర్షాకాలం సీజన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల ప్రతి ఒక్కరు 5 మొక్కలు నాటాలి అని చెప్పేసి ఒకటి చెప్పారు. అండ్ తెలంగాణలో హరితహారం కార్యక్రమాలు ప్రారంభమైనాయి. హరితహారం కార్యక్రమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా చెప్పారు, అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తాము. అంటే అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్ని డెవలప్ చేసాం. అందుకోసం మియావాకీ టెక్నాలజీ అవన్నీ మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు ఢిల్లీలో అర్బన్ ఫారెస్ట్ని అభివృద్ధి చేయించాలి అని చెప్పేసి ఢిల్లీలోని కాగ్ ఆఫీస్లో అర్బన్ ఫారెస్ట్కి శంకుస్థాపన చేశారు. అంటే ఆ ఆఫీస్ చుట్టూ కూడా, ఆ ప్రాంతం కూడా ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కూడా చెట్లను నాటే కార్యక్రమం ఎవరు లాంచ్ చేశారు అంటే సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రస్తుతం ప్రకాష్ జవదేకర్ గారు దీన్ని లాంచ్ చేశారు, అంటే ప్రారంభించారు. సో ఈ రకంగా కాగ్ ఆఫీస్ అనేది వార్త తెలిసింది. ఢిల్లీలోని కాగ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే బహదూర్ షా మార్గ్, ఢిల్లీలో మార్గ్ అనే పేరుతో ఉంటాయి ఎక్కువగా దారులు, స్ట్రీట్స్. బహదూర్ షా మార్గ్లో ఉన్న కాగ్ ఆఫీస్లో ఎస్టర్డే అంటే ఈ రోజున దాదాపు మనకి అంటే జూలై 2 రోజున అర్బన్ ఫారెస్ట్ని లాంచ్ చేసినట్టుగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారు వార్తలు నిలిచారు. అండ్ ముఖ్యంగా ఆఫీస్ ఏది నిలిచింది అంటే కాగ్ ఆఫీస్ వార్తలు నిలిచింది. సో అర్బన్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా చూడండి. సో కాగ్ ఆఫీసు, మరి ఇప్పుడు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేది కూడా వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు యూనియన్ మినిస్ట్రీకి సంబంధించి ఇంకొక అంశం, సెంట్రల్ జూ అథారిటీ కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. సెంట్రల్ జూ అథారిటీ 1992లో ఏర్పడింది. ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972. ఈ చట్టం గురించి రెగ్యులర్గా నేను చెప్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా ఏ జంతువులను కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎలాంటి శిక్షలు ఉంటాయో మనము ఈ చట్టం డీల్ చేస్తుంది భారతదేశంలోనే వన్యప్రాణులకు సంబంధించి. సో ఈ చట్టం ఆధారంగా 1992లో భారతదేశంలో సెంట్రల్ జూ అథారిటీ అనేది ఏర్పడింది. ఈరోజు ఈ సంస్థ వార్తలు ఎందుకు నిలిచింది అంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారు ఈ సెంట్రల్ జూ అథారిటీని రీకాన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. రీకాన్స్టిట్యూట్ అంటే మొత్తం కూడా బాడీ మొత్తం చేంజ్ చేస్తారు. సింపుల్గా ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ యొక్క విధి విధానాలు భారతదేశంలో ఏంటి, దాని డ్యూటీస్ ఏంటంటే మనం చూసిన ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రాంతంకి వెళ్ళండి, నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంటుంది. అలా ఒక్కొక్క రాష్ట్రంలో వన్యప్రాణులను కాపాడడానికి కొన్ని జూ పార్కులు ఉంటాయి, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, బయో రిజర్వ్స్ ఉంటాయి. అలా వన్యప్రాణులకు సంబంధించిన ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఇది మానిటర్ చేస్తుంది. సో భారతదేశంలో ఏ జూ పార్క్ అయినా కూడా ఎలాంటి విధి విధానాలతో నడుచుకోవాలి అనే నిబంధనలు అన్నింటినీ కూడా సెంట్రల్ జూ అథారిటీ విధి విధానాలను గైడ్లైన్స్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మనం ఎగ్జోటిక్ ఎనిమల్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. అంటే వేరే దేశం నుండి ఒక ప్రాంతంలో మాత్రమే కనబడే జంతువులని మన భారతదేశం తీసుకొచ్చి ఒక రకమైన జంతువు అని చెప్పేసి మనకు జూ పార్క్లో పెట్టేసి ఎగ్జిబిషన్ చూపిస్తూ ఉంటాము. సో ఇది అక్కడ ఆఫ్రికన్ది అని చెప్పేసి, ఆస్ట్రేలియా నుండి దీన్ని తీసుకొచ్చామని చెప్పేసి, అలాంటి ఎగ్జోటిక్ ఎనిమల్స్ అయినా, ట్రేడ్ ఏ రకంగా ఉండాలి, జంతువుల పర్యవేక్షణ ఎలా ఉండాలి, అన్నీ కూడా సెంట్రల్ జూ అథారిటీ దాని యొక్క పర్యవేక్షణలోనే అన్ని భారతదేశంలోని కన్జర్వేషన్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. సో ఈ రకంగా ఈరోజు వార్తలు నిలిచింది సెంట్రల్ జూ అథారిటీ. దీని యొక్క
చైర్మన్ ప్లేస్లో, ఆ సంస్థకి అధ్యక్షన్ ప్లేస్లో ఎవరు ఉంటారంటే సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఈ ప్రస్తుతం ప్రకాష్ జవదేకర్ గారు ఉన్నారు, తనతో పాటు 10 మంది ఉంటారు. సో దాన్ని సెంట్రల్ జూ అథారిటీని ఇటీవల రీకన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా ప్రకాష్ జవదేకర్ గారు చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇదొకటి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో ఎన్విరాన్మెంట్ సంబంధించి, మరి ఫారెస్ట్కి సంబంధించి సింధుదుర్గ్ ప్రాంతం ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేంటంటే సింధుదుర్గ్ ప్రాంతంలో ఉన్న తిల్లారి గుర్తుంచుకోండి. కొన్ని పదాలు కానివ్వండి, ఏమైనా వార్తలు ఇస్తే వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఒడిశాకు సంబంధించి కొన్ని చెప్పాను ఇటీవల కాలంలో, నక్సలైట్ సంబంధించి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి అలా. సో తిల్లారి కన్జర్వేషన్ ఏరియాని గుర్తించడం జరిగింది. అంటే ఏంటంటే మహారాష్ట్రలో ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. దాన్ని ఏమన్నారంటే తిల్లారి కన్జర్వేషన్ ఏరియా, తిల్లారి ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తిస్తూనే ఉన్నారు. అలా దాదాపు బయో రిజర్వ్లు కానివ్వండి, ప్రొటెక్టెడ్ ఏరియాల కింద మహారాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఇప్పటికీ 7 ప్లేస్లను గుర్తించింది. అంటే ఈ తిల్లారి కన్జర్వేషన్ ఏరియాలో అంటే కన్జర్వేషన్ అంటే ఆ ప్రాంతంలో మానవ జోక్యం, మానవుని యొక్క ప్రవేశం ఉండకూడదు, అది జంతువుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం అన్నట్టు. అలా మహారాష్ట్రలోని తిల్లారి ప్రాంతం ఎక్కడుందండి? సింధుదుర్గ్ ప్రాంతంలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇటీవల అదొక ప్రొటెక్టెడ్ ఏరియాగా, అదొక కన్జర్వేషన్ ఏరియాగా ప్రకటించింది. అందులో ఏం చేస్తుంది అంటే, ఈ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే, తిల్లారి ప్రాంతం మొత్తం కూడా గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. పులులు సంచరించే ప్రాంతము, వన్యప్రాణులు సంచరించే ప్రాంతము. సో వన్యప్రాణులు సంచరించే ప్రాంతం కాబట్టి మానవుల మనుగడకు వాటిని దూరంగా ఉంచాలి. ఎందుకంటే మానవులు వేట కానివ్వండి అలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఈ తిల్లారి కన్జర్వేషన్ ఏరియాగా, ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏరియా మొత్తం కూడా 29.53 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ఏరియా మొత్తంలో కూడా పులులు సంరక్షణ కేంద్రం అలాంటిది. అండ్ చూడండి, తడోబా అందేరి టైగర్ రిజర్వ్ కూడా ఇటీవల మనం చెప్పుకున్నాం. అక్కడ బొగ్గు గనులకు సంబంధించి ఆక్షనింగ్ ప్రొసీజర్ జరుగుతుందని. అలా ఏదైనా కూడా వన్యప్రాణులకు సంబంధించి ఏదైనా అంశము ప్రభుత్వ జోక్యం కానివ్వండి, ఏదైనా కాంట్రవర్సీ అయినప్పుడు దాని గురించి బిట్టడుగుతారు. సో ఈసారి తిల్లారి కూడా ఉంటుంది. తడోబా అందేరి టైగర్ రిజర్వ్ కూడా మహారాష్ట్ర ఉంది. అది కూడా ఇటీవల కాలంలో మన క్లాస్ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్రీయ అపరాధ్ రికార్డ్స్ బ్యూరో. రాష్ట్రీయ అపరాధ్ రికార్డ్స్ బ్యూరో అనే ఒక కొత్త పేరుతో ఒక సంస్థ, పాత సంస్థ రాబోతోంది. అంటే కొత్త పేరుతో పాత సంస్థ రాబోతుంది. ఇది కొత్త పేరు. మరి దేని స్థానంలో ఈ పేరును మార్చారు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. మీకు చెప్పాను ఏదైనా కూడా పదంలోనే మనకు అర్థం ఉంటుంది అని. నేషనల్ జాతీయ, క్రైమ్ నేర, రికార్డు దానికి సంబంధించిన జాబితా అంతా ఉంటుంది. భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాదాపు 1986లో ఏర్పడింది. 1986లో ఏర్పడింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర గృహశాఖ మంత్రి అంటారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉంటుంది ప్రస్తుతం. అంటే ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉంటారో వారి పర్యవేక్షణలో ఇది ఉంటుంది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1986లో ఏర్పడింది. దీని యొక్క డ్యూటీ ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న నేరాలు, యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా రేపులు కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, మానవ అక్రమ రవాణా. మనం గడిచిన క్లాస్లో చూడండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి మహిళలు అదృశ్యమైపోతున్నారని చెప్పేసి నేర్చుకున్నాం. అలా భారతదేశంలో నేరాలకు సంబంధించిన జాబితా మొత్తాన్ని కూడా అధికారికంగా రిలీజ్ చేసే ఆఫీస్ ఏదంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇందులో ఇస్తాడు ఎవ్రీ ఇయర్ కూడా, అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇంతమంది అదృశ్యమైపోతున్నారు, రోడ్లపైన, జాతీయ రహదారులపైన ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలా నేరాలకు సంబంధించిన జాబితాని అధికారికంగా రిలీజ్ చేస్తుంది, హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చిందంటే, దీని యొక్క పేరును, అంతకుముందు ఇది ఇంగ్లీష్ కదా, ఈ ఇంగ్లీష్ పేరుని
హిందీలోకి మారుస్తున్న, ఇది హిందీ పేరు, హిందీలోకి మారుస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దీన్ని ఏ పేరుగా మార్చబోతోంది హిందీలో అంటే రాష్ట్రీయ అపరాధ్ రికార్డ్స్ బ్యూరో అనే పేరుతో వార్తల్లోకి రాబోతుంది. ఈ రకంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది వార్తలు నిలిచింది. సో ఇలా పేర్లు మార్చిన, ఎందుకంటే హిందీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన భారతదేశంలో జాతీయ భాష హిందీగా ఉంది కాబట్టి బ్రిటిష్ కాలంలో కానివ్వండి కొన్ని ఇంగ్లీష్ పదాలు కానీ ఏమైనా ఉంటే వాటిని మారుస్తున్నారు. బట్ ఇది ఇప్పుడు రాష్ట్రీయ అపరాధ రికార్డ్స్ బ్యూరోగా మారుతుంది. అది 1986లో ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఇది 1987లో ఏర్పడింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగంగా అటానమస్ వింగ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో సాంస్కృతిక రంగానికి సంబంధించి ఐడెంటిఫై చేయడం కానీ అలాంటిది. సో ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఇటీవల కొంతమందిని ప్రశంసించింది, గుర్తిస్తోంది అవార్డ్స్ ఇవ్వడానికి. ఏ రంగంలో పరిశోధన చేసిన వారికి, ఏ రంగంలో అలర్ట్ ఉన్న వారికి అంటే కరోనా పరిస్థితుల కాలంలో సేవ చేసిన వారిని ప్రశంసిస్తోంది. వారికి ఒక పేరు కూడా పెట్టింది, సైలెంట్ కరోనా వారియర్స్ అని. సీక్రెట్ కరోనా వారియర్స్ అంటే కరోనాపై పోరాడుతున్న యోధులుగా పెట్టింది. సో ఈ రకంగా ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కరోనా కాలంలో దాదాపు ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి, లేదా వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపడానికి, లేదా కరోనా పేషెంట్స్ని అద్భుతంగా డీల్ చేసిన వారు, వైద్య రంగంలో కృషి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ప్రశంసిస్తుంది. వారికి అవార్డ్స్ కూడా కేటాయిస్తామని చెప్పింది. సో ఇలా అవార్డ్స్ గురించి ఈరోజు టాపిక్ వచ్చింది కాబట్టి పద్మ అవార్డ్స్ని కూడా 2021కి సంబంధించి పద్మ అవార్డ్స్ని నామినేషన్స్ స్వీకరిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మే నుండి జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ విధానం ద్వారా పద్మ అవార్డ్స్కి నామినేషన్ తీసుకుంటామంది. పద్మ అవార్డ్స్ మన భారతదేశంలో అత్యుత్తమ అవార్డు, సివిలియన్ అవార్డ్స్, పౌర పురస్కారాలు అలా ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజు ఇస్తారు. రిపబ్లిక్ డే జనవరి 26 రోజున ఇస్తారు. సో ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ భారతదేశంలో పద్మ అవార్డ్స్ 1954లో ప్రారంభించబడ్డాయి. సో 1954 నుండి ఇస్తూ వస్తున్నారు. మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు ఆగింది. ఆ తర్వాత మళ్ళీ పద్మ అవార్డ్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది. సో భారతదేశంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారత రత్న, సెకండ్ పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. ఇలా కేటగిరీ ఉంటుంది. ఒక్కొక్క రంగంలో సామాజిక సేవలు కానివ్వండి, ఒక్కొక్క రంగంలో వారి యొక్క పర్టికులర్ ఏరియాస్లో విశిష్టమైన అద్భుతమైన ప్రతిభను కానించిన వారికి కానీ, సమాజ సేవ చేసిన వారికి కానీ ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం పురస్కారాలు ఇస్తుంది. సో పద్మ అవార్డ్స్కి చైర్మన్గా ఎవరు ఉంటారు భారతదేశంలో అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపరాష్ట్రపతికి చాలా తక్కువ అధికారాలు ఉంటాయి. ఒకటి పద్మ అవార్డ్స్ని చేస్తారు. మరి భారతదేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే వాటికి ఛాన్సలర్లో ఉంటూ, మరి ఇంకొకటి వచ్చేసి రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. ఇలా పద్మ అవార్డ్స్ అనేది కూడా వార్తలు ఇచ్చింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కరోనా బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కరోనాపై అవేర్నెస్ క్రియేట్ చేసేమో, అవగాహన క్రియేట్ చేసిన వారికి అవార్డ్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అదొకటి నిలిచింది. అండ్ పద్మ అవార్డ్స్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ హల్ దివస్. హల్ దివస్ ఇది ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. జార్ఖండ్ నాయకులు సిద్ధో అండ్ కన్హు మర్ము జూన్ 30, 1855 ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి బోగ్నాది డిస్టిక్ ఇన్ సాహెబ్గంజ్. సో ఇదేంటో చెప్తాను. హల్ దివస్ అనే ప్రతిష్టాత్మకంగా ఒక చిరస్మరణీయమైన రోజుని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటారు. ఎందుకంటే మీరు చూడండి, కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి పాముల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు, వార్తల్లో నిలిచిన కప్పల గురించి అడుగుతున్నాడు, మంకీస్ గురించి అడుగుతున్నాడు, పండగల గురించి అడుగుతున్నాడు, జాతరల గురించి అడుగుతున్నాడు, వార్తల్లో నిలిచిన జూ పార్క్ల గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్క రంగం దేన్ని వదలట్లేదు.
సో వార్తలు తెలిసిన ప్రతి టాపిక్ని సివిల్స్ లాంటి ఎగ్జామ్లో అయితే ఇంకా హైలైట్ ఆడుతారు, ఇలాంటి వీటిసే కొడతారు. సంస్కృతి మన కల్చర్లో పాటల ఇటీవల హల్ దివస్ అనేది వార్తలు నిలిచింది. హల్ దివస్ అంటే ఏంటంటే గిరిజనులకు సంబంధించి ఒక చిరస్మరణీయమైన రోజు. అంటే ఏంటంటే గిరిజనులు నివసించే ప్రాంతాలు చూడండి, భారతదేశంలో గిరిజనులు వాళ్ళని ఎవరు కూడా ఐసోలేట్ చేయరు. ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు. మనకు తెలుసు ఎస్సీలు, ఎస్టీలు. ఎస్సీలు ఏంటంటే ప్రజల మధ్యలోనే ఉంటారు, భారతదేశంలోనే ఉంటారు, కానీ కొన్ని అణగారిన వర్గం అని చెప్పేసి వారు అందరితో సమానం కాదని చెప్పేసి పురాతన కాలం నుండి వారిని దూరంగా ఉంచు, డౌన్ ట్రాడింగ్ అని చేశారు. అలా అంటరానితనం అని చెప్పేసి వాళ్ళపైన కొన్ని నిబంధనలు వేసేసి దూరం ఉంచారు. ఎస్టీలు విషయానికి వస్తే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. ఎస్టీలు భారతదేశంలోనే ఉంటారు, కానీ సమాజానికి వారంతటా వారే దూరంగా ఉంటారు. వీళ్ళని ఎవరు దూరం చేయరు. దాదాపు కొండ ప్రాంతాలు అక్కడక్కడ గిరిజన ప్రాంతాలు అంటే ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు హిల్లీ ఏరియాస్లో ఉంటారు. వాళ్ళ ప్రాంతం పైన వాళ్ళకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని విడవడానికి ఒప్పుకోరు. ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజనులు ఎక్కువగా వారి ప్రాంతంలో లభించే వాటిపైన ఆధారపడి ఉంటారు. సో ఆ ప్రాంతంలో దొరికే పంట విషయం కానివ్వండి, పండ్లు కానివ్వండి, వేట ప్రధాన వృత్తిగా కానివ్వండి, అలా బ్రతుకుతూ ఒకే ప్రాంతంలో నివసిస్తారు. మళ్ళీ ఒక ప్రాంతంలో నివసించే ఒక తెగకి ఇంకో ప్రాంతంలో నివసించి ఇంకొక తెగకి సంబంధాలు ఉండవు. సో ఇలాంటి తెగలకు సంబంధించి వారి ప్రాంతాలపైన ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలో గిరిజనులు నివసించే ప్రాంతాలపైన బ్రిటిష్ వారికి కన్నుపడింది. అందుకోసమే కొంతమంది నాయకులు గిరిజన తిరుగుబాట్లు చేశారు. మనం చరిత్రలో చూస్తాము. ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ ప్రాంతంలో చూడండి, కొమరం భీమ్. సో ఆంధ్ర ప్రాంతంలో చూడండి, అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి. మరియు ఎక్కువగా గిరిజనులు భారతదేశంలో ముండా ట్రైబ్స్ ఉంటాయి, ముండాలు కానివ్వండి, అలా దాదాపు చూడండి బీహార్ ప్రాంతం నుండి జార్ఖండ్ ఏర్పడింది, అత్యధికంగా తెగల ఆధారంగా ఏర్పడింది. సో జార్ఖండ్ ప్రాంతంలో జూన్ 30, 1855 ప్రాంతంలో ఇద్దరు నాయకులు గిరిజన ఉద్యమాన్ని చేశారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అలా గిరిజన ఉద్యమంలో చనిపోయారు వాళ్ళు. వారికి జ్ఞాపకంగా గిరిజనులపై వాళ్ళ హక్కుల కోసం పోరాడారని ప్రతి సంవత్సరం జూన్ 30న హల్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. హల్ దివస్ ఇటీవల వార్తల్లో నిలిచిన హల్ దివస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? గిరిజనులకు సంబంధించింది. ఆ నాయకులు సిద్ధు అండ్ కన్హు. సో ఏ ప్రాంతంలో అంటే బోగ్నాది ప్రాంతంలో సాహెబ్గంజ్ డిస్టిక్లో జరుగుతాయి. బట్ గిరిజన ప్రాంతాలకు సంబంధించి జార్ఖండ్ మొత్తం కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఆ గొప్ప నాయకులను స్మరించుకుంటూ వారు మన కోసం పోరాడారు అని చెప్పేసి వారి జయంతిగా లేదా వారు చనిపోయిన దానికి జ్ఞాపకంగా జూన్ 30 తేదీని గుర్తుంచుకుంటారు. ఓకే, ఇది ఒకటి. ఈరోజు హల్ దివస్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. కేరళలో 2 ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు ఒకటి చెప్తాను. అదేంటంటే కేరళ విషయానికి వస్తే కరోనా పరిస్థితులను కట్టడి చేయడానికి ప్రతి వారు కూడా భయపడుతున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామంది కరోనా బారిన పడ్డ పేషెంట్స్ని ట్రీట్ చేసే ప్రక్రియలో కొంతమందికి కరోనా వ్యాధి లక్షణాలు వచ్చినాయి. కొంతమంది డాక్టర్స్ కూడా చనిపోయారు. ఎందుకంటే కరోనా చాలా ప్రమాదకారి. ఎందుకంటే గాల్లో నుండి స్ప్రెడ్ అవుతుంది. చిన్న ఒక్క నిర్లక్ష్యము ప్రాణం మీదకి వస్తుంది. అలా కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రీట్ చేయడానికి డాక్టర్లు అధునాతనంగా పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకుంటున్నారు. అందులో భాగంగా కరోనా బారిన పడ్డ వారిని ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో కేరళ ఎరవిపెరూర్ గ్రామంలో, కేరళలోని ఒక గ్రామంలో ఒక వినూత్నమైన చర్య తీసుకుంది కేరళ ప్రభుత్వం. అదేంటంటే 2 రోబోలను కేటాయించింది. రోబోల సాయంతో కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి. ఆ రోబోలకి ఏం పేరు పెట్టుకున్నారు అంటారు? ఆశా అనే పేరు పెట్టుకున్నారు. మన దగ్గర ఆశాలు వేరు, ఆశా వర్కర్స్, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఆశా వేరు, ఈ ఆశా వేరు. ఇక్కడ ఆశ అంటే మీనింగ్ ఏంటంటే హోప్, ఒక కోరిక, ఒక నమ్మకం. 2 రోబోలను కేటాయించి ఎరవిపెరూర్ గ్రామంలో 2 రోబోల ద్వారా దాదాపు పేషెంట్స్, కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తుంది. అలా కేరళ వార్తల్లో నిలిచింది. సో 2 రోబోలను నియమించి కరోనా బారిన పడ్డ పేషెంట్స్ని అద్భుతంగా ట్రీట్ చేస్తున్నాయని చెప్పేసి ఇటీవల కేరళ వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఒడిషాకి సంబంధించి మనకి తెలుసు, ఒడిషా ప్రభుత్వము దాదాపు ఎక్కువగా ఒడిషా ప్రజల్లో మాల్న్యూట్రిషన్లో ఇబ్బంది పడతారు. సో మాల్న్యూట్రిషన్ అంటే ఏంటంటే పోషక పదార్థాల లోపం కానివ్వండి, రకరకాల వ్యాధులు కానివ్వండి అలా వస్తాయి. సో ఒడిషా ప్రభుత్వం ఏం చెప్పింది ఇటీవల అంటే ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ICDS పథకాలు మన దగ్గర కూడా ఉంటాయి. మరియు దాంతోపాటు PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే చౌక ధరల దుకాణం, రేషన్ దుకాణాలు అంటాం చూడండి. భారతదేశంలో ఆహార భద్రతలో భాగంగా
రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలు పంచుతారు. అలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లాంటి పథకాలు కానివ్వండి. సో ఈ ఐసిడిఎస్ ద్వారా తల్లులకు, బాలింతలకు, వాళ్ళకు వీళ్ళకు పంచుతూ ఉంటారు కదా ఆహార పదార్థాలను. అలా రాష్ట్రంలో ఆహారాన్ని పంచే కార్యక్రమాల్లో భాగంగా మిల్లెట్స్ని ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుంది. మిల్లెట్స్ మనం రెగ్యులర్గా చూడండి, మిల్లెట్స్ సంబంధించిన సమాచారం రెగ్యులర్గా చూస్తున్నాం. మిల్లెట్స్ అని చెప్పేసి చాలామంది ఆరోగ్యం పైన ప్రీతితో మిల్లెట్స్ని తింటున్నారు ఈ రోజున. అలా మన యొక్క నిత్యావసరాలు అది అయిపోయింది. చాలామంది రైస్ని మానేసి, ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా షుగర్ పేషెంట్స్ అని చెప్పేసి ఈరోజు మిల్లెట్స్ వైపు బారిన పడుతున్నారు. మిల్లెట్స్ తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి. అలా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మిల్లెట్స్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మిల్లెట్స్ ఉత్పత్తి పెంచాలి ఫస్ట్ కండిషన్, మరియు రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగు చేయాలి అదొక కండిషన్. అలాంటి ఆధారాల ద్వారా ప్రభుత్వం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఐసిడిఎస్ ద్వారా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా, మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ రేషన్ దుకాణాల ద్వారా కూడా ఇక బియ్యం ప్లేస్లో మిల్లెట్స్ ఇస్తాము అని చెప్పేసి వార్తలు నిలిచింది. అలా ఒడిషా ప్రభుత్వము ఒడిషా మిల్లెట్ మిషన్, ఒడిషా మిల్లెట్ మిషన్, ఒడిషా మిల్లెట్ మిషన్ అని 2017లోనే ఒడిషా ప్రభుత్వం మిల్లెట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. అలా రాష్ట్రంలో మిల్లెట్స్ని పెంచండి, మిల్లెట్స్ యొక్క ఉత్పత్తి పెంచండి, అవసరమైతే ఎగుమతి చేద్దాము, ఆరోగ్యపరంగా దీని యొక్క రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఒడిషా ముందుకొచ్చింది. సో ఈ రకంగా ఒడిషాకి సంబంధించి వార్త నిలిచింది. అండ్ ముఖ్యంగా చూడండి, మిల్లెట్స్లో రాగులు అంటారు, రాగి, ఫింగర్ మిల్లెట్స్ అంటాం మనం, రాగులను ఫింగర్ మిల్లెట్స్ అంటాము. రాగులు మిల్లెట్స్ రకాలు జస్ట్ బేసిక్గా. అండ్ జోవార్, జొన్న, సోర్గం. అండ్ సామలు అంటాము, సామలు లిటిల్ మిల్లెట్స్. అండ్ బాజ్రా, పర్ల్ మిల్లెట్స్ అంటాము. మరియు వరిగెలు, ప్రోసో మిల్లెట్స్ అంటాము. రకరకాల మిల్లెట్స్ ఉంటాయి చూడు, సామలు, వరిగెలు, రాగులు, జొన్నలు అని చెప్పేసి మిల్లెట్స్ ఉంటాయి. ఆ మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఈ రకమైన మిల్లెట్స్ అన్నిటిని కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకి పంచాలి అనే ఉద్దేశంతో ఇటీవల ఒడిషా ప్రభుత్వం మిల్లెట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఒడిషా మిల్లెట్ మిషన్ అనేది 2017లో ఉంది. బట్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది, ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా ఈ మిల్లెట్స్ని ఇంపార్టెంట్గా చేసింది. సో ఆ రకంగా ఈరోజు మనకి వార్తల్లో నిలిచింది. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఇప్పుడు. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఒక బిట్ ఏంటంటే, 2 దేశాలకు సంబంధించిన నావికా దళ విన్యాసాలు కానివ్వండి, సైనిక విన్యాసాలు కానివ్వండి, ఒక పేరుతో పిలుచుకుంటారు. ఇటీవల భారత్కి జపాన్కి మధ్యలో జరిగిన నావికా దళ విన్యాసాలు ఎక్కడ జరిగినాయి, ఏ పేరుతో జరిగాయి, ఇలాంటి బిట్స్ మనం తరచు చూస్తాం. సో అలా ఈరోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే, ఇటీవల భారతదేశానికి మరియు జపాన్కి మధ్యలో జరిగిన నావికా దళ విన్యాసాలు, జపాన్కి మధ్యలో జరిగిన నావికా దళ విన్యాసాలు. సో వీటి గురించి ఒక బిట్ అడుగుతారు. సో ఈ విన్యాసాలకు పేరేం పెట్టుకున్నారంటే ప్యాసెక్స్. ఇటీవల జపాన్కి సంబంధించి జాక్సా గురించి కూడా మీకు చెప్పాను, దాన్ని రెఫర్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకు ప్యాసెక్స్ అంటే పాసింగ్ ఎక్సర్సైజ్. 2 దేశాలకు సంబంధించిన నావికా దళ సైన్యం ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒకరోజు సైనిక విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇండియన్ ఓషన్, భారతదేశానికి ఇండియన్ ఓషన్ అని మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ కాల్డ్ ఎస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలుస్తాము. సో ఇండియన్ ఓషన్ సరిహద్దు ప్రాంతంలోని థాయిలాండ్ ఉంటుంది, మలేషియా ఉంటుంది, ఇక్కడ సింగపూర్ లాంటివి ఉంటాయి. అండ్ ఈ ప్రాంతంలో ఇండోనేషియా ఉంటుంది. సో ఈ మధ్యలో ఉండే జలసంధిని స్ట్రేట్ ఆఫ్ మలక్కా అంటారు. సో స్ట్రేట్ ఆఫ్ మలక్కా ప్రాంతంలో, స్ట్రేట్ ఆఫ్ మలక్కా అంటే మలక్కా జలసంధి ప్రాంతంలో ఈ విన్యాసాలు జరిగినాయి. భారతదేశానికి సంబంధించి, జపాన్కి సంబంధించి నావికా దళ సైన్యాలు చేసిన విన్యాసాలు ఇటీవల స్ట్రేట్ ఆఫ్ మలక్కాలో జరిగినాయి. సో దానికి సంబంధించిన పేరు ప్యాస్ఎక్స్. అలా భారతదేశానికి సంబంధించిన కొన్ని నౌకలు మరియు జపాన్కి సంబంధించిన కొన్ని నౌకలు ఒక ప్రాంతంలో స్ట్రేట్ ఆఫ్ మలక్కా దగ్గర సైనిక విన్యాసాలను ఏర్పాటు చేశాయి. సో దానికి సంబంధించి కొన్ని బిట్ అడుగుతారు. ఐఎన్ఎస్ అనే పేరుతో గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్.
ఇటీవల కాలంలో మీరు చూడండి సముద్ర సేతు అనే ఒక పథకం ఉంది భారతదేశానికి సంబంధించి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఈ లాక్డౌన్ కాలంలో భారతదేశానికి తీసుకురావడానికి కొన్ని ప్రత్యేక నౌకలను పెట్టుకున్నాము. అక్కడ చెప్పుకున్నాం మనం ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ జలాశ్వాని, అలా ప్రత్యేకంగా పేర్లతో ఉండే షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నారు. మరి ఇక్కడ ఏ షిప్స్ పార్టిసిపేట్ చేశాయి అంటారు. భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ రానా మరియు ఐఎన్ఎస్ కులిష్, జపాన్కి సంబంధించి జేఎస్ అంటే జపనీస్ షిప్ అన్నట్టు జేఎస్ కషిమా మరియు జేఎస్ షిమాయుకి, అలా జపాన్కు సంబంధించిన 2 నౌకలు, భారతదేశానికి సంబంధించిన 2 నౌకలు. భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ రానా అంటే ఏంటి, ఇండియన్ నావల్ షిప్ రానా అండ్ ఇండియన్ నావల్ షిప్ కులిష్, ఈ 2 నౌకలు. మరియు జపాన్కి సంబంధించి జేఎస్ కషిమా, జేఎస్ షిమాయుకి అనే నౌకలు ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా దగ్గర ఏర్పాటై ఒక విన్యాసాన్ని చేశాయి. అలా భారతదేశము వేరే దేశాలతో సైనిక విన్యాసాలు చేస్తుంది. అలా జపాన్కి భారత్కి మధ్యలో నౌకాదళ విన్యాసాలు పాసెక్స్ పేరుతో ఇటీవల జరపడం జరిగింది. అండ్ భారతదేశానికి సంబంధించి నావికాదళ చీఫ్ కరంబీర్ సింగ్ ప్రస్తుతం. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచింది పాసెక్స్ అనే సైనిక దళ విన్యాసాలు. అండ్ నెక్స్ట్ ఇటీవల ఐఐటి గాంధీనగర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్ అనేవి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్లో చాలా ఫేమస్, చాలా టాప్గా ఉంటాయి. ఐఐటి గాంధీనగర్ వారు ఇటీవల ఒక ఎక్విప్మెంట్ని కనుక్కొని వార్తల్లో నిలిచారు. గాంధీనగర్, ఐఎన్ఎస్ గాంధీనగర్. సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ అంటే కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే ఒక టూల్ని కనిపెట్టారు. ఒక పరికరాన్ని కనిపెట్టారు. అండ్ చూసుకోండి ఇటీవల కాగెక్స్ అవార్డ్స్ అనేవి చూసుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కాగెక్స్ అవార్డులు భారతదేశానికి మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ వచ్చినాయి అని చెప్పాను. సో దానికి లింక్ చేసుకోండి, ఎందుకంటే అన్ని కరోనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కరోనా రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి అలా వస్తున్నాయి కరెంట్ అఫైర్స్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఆధారంగా పనిచేసే టూల్ని, ఒకటి పరికరంని డెవలప్ చేశారు. ఈ టూల్ యొక్క డ్యూటీ ఏంటంటే కరోనా బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో అనుమానితులు ఉంటారు కదా, ఆ అనుమానితులు డైరెక్ట్గా మెడికల్ టెస్టింగ్ చేసుకోక ముందే ఒక ప్రెడిక్షన్స్ అనేది డెవలప్ చేస్తుంది. ప్రెడిక్షన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ కరోనా పేషెంట్కి చెస్ట్ ఇమేజెస్ తీస్తుంది, చెస్ట్ ఏరియాలో ఇమేజెస్ తీస్తుంది. ఆ ఇమేజెస్ ద్వారా కొన్ని సిమ్టమ్స్ని గుర్తించి ప్రిలిమినరీ స్టడీస్ని కండక్ట్ చేస్తుంది. అంటే కరోనా ప్రాబబిలిటీ ఉంది, బట్ 100% యాక్యురసీ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే 100% యాక్యురసీ కరోనా లక్షణాలు గుర్తించినట్టయితే ఈ టెస్ట్ని మనం హైలైట్ చేసుకునేవారు ఇప్పటివరకు. మనకి పీటీసీ, మనకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కానివ్వండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్టులు కానివ్వండి, ఇలాంటి వార్తలు నిలవవు. సో ఇలా ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ టూల్ని ఇటీవల డెవలప్ చేసింది. అది చెస్ట్ ఇమేజెస్ ఆధారంగా వ్యక్తులకి కరోనా లక్షణాలను గురించి డిటెక్షన్ చేస్తుంది. అలా షార్ట్ స్పాన్లో తక్కువ సమయంలో. బట్ దీనిలో 100% ఉంటుందా లేదంటే ఇది జస్ట్ ప్రిలిమినరీ మాత్రమే. తర్వాత మెడికల్ టెస్ట్, ఒకవేళ అనుమానం నిజంగానే వచ్చింది అనుకోండి, కరోనా లక్షణాలు కనబడి అనుకోండి, అప్పుడు మెడికల్ టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల ఐఐటి గాంధీనగర్ వారు ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ టూల్ కిట్ని రెడీ చేశారు. కరోనా లక్షణాలు దేని ఆధారంగా అంటే చెస్ట్ ఇమేజెస్ ఆధారంగా గుర్తించడానికి. సో ఇదొకటి మనకు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్. ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్. ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నాక ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తుంది. ఇటీవల మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది, కర్ణాటక వార్తలు నిలిచింది, ఇప్పుడు కేరళ రాష్ట్రము వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు, విదేశాల నుండి భారతదేశానికి వచ్చారు. అండ్ గుర్తుంచుకోండి, కేరళ రాష్ట్రీయులు ఎక్కువగా విదేశాల్లో సెటిలర్స్ ఉంటారు. అండ్ రెమిటెన్స్, విదేశాల్లో సెటిల్ అయిన కేరళ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సెటిలర్స్ ఎవరైతే ఉంటారో, భారతదేశం ఇండియన్స్ వేరే దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సంపాదించిన ఆదాయాన్ని భారతదేశానికి పంపిస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళ డిపెండెంట్స్కి. దాన్ని ఫారెన్ రెమిటెన్స్ అంటారు, రెమిటెన్స్. అలా కేరళ ప్రాంతంలో అత్యధికంగా కేరళ రాష్ట్రీయులు వేరే దేశాల్లో నివాసం ఉంటారు. అలా రెమిటెన్స్ పరంగా కూడా కేరళ అగ్రభాగంలో ఉంటుంది. సో కేరళకి ఇప్పుడు లాక్డౌన్ కాలంలో
కేరళ వాళ్ళు వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి వలసకెళ్ళారు. మీరు చూడండి, మనం రెగ్యులర్గా చూసే హాస్పిటల్లో కూడా కేరళ నర్సెస్ అని, స్కూళ్ళలో కేరళ టీచర్స్ అంటారు. అలా విద్యా రేటు ఎక్కువగా ఉండడం వల్ల కేరళలో నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండదు కదా. అందుకోసం అని చెప్పేసి కేరళ వారు వేరే రాష్ట్రాలకి చదువుకున్నందుకు వలసలుగా పోతారు. అలా ఇటీవల కాలంలో లాక్డౌన్ కాలంలో వీరి యొక్క ఉపాధి పోయింది కదా, వలస పోయినాక వారు స్వస్థలాలకు మళ్ళీ కేరళకు వచ్చారు. అలా కేరళకు వచ్చిన స్వరాష్ట్రీయులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవాలి, వారి యొక్క అనుభవాన్ని మరి వాళ్ళ యొక్క పొటెన్షియల్ అంటే వాళ్ళ సామర్థ్యాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. అలా స్వస్థలకు చేరుకున్న కేరళీయులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించి వారికి రీహాబిలిటేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. రీహాబిలిటేషన్ అంటే ప్రస్తుతం వారికి ఉండడానికి ప్లేసెస్ మరియు దాంతోపాటు వారికి ఉపాధిని కల్పించే పథకాలను తీసుకొస్తున్నట్టుగా డ్రీమ్ కేరళ అనే ఒక ప్రాజెక్ట్ని ఇటీవల కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేరళ ప్రభుత్వం గుర్తుంచుకోండి, డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్. ఎందుకోసం అంటే స్వస్థలాలకు చేరిన వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క అనుభవాన్ని రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఉపయోగించుకోవాలనే ఒక చేపట్టిన ప్రాజెక్ట్. ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇక మనకి ఇంకా రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. చాలా డిపార్ట్మెంట్స్లో చూడండి, ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఉంటారో అన్ని డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఉండరు. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. అలాంటి అవుట్సోర్సింగ్ నియామకాలను క్రమబద్ధీకరించడానికి, క్రమశిక్షణ పెంచడానికి, అవినీతిని అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ అంటే అవుట్సోర్సింగ్ నియామకాలు ఎవరైతే ఉంటారో అవుట్సోర్సింగ్ ద్వారా రాష్ట్రంలో ఉపాధిని పొందాలనుకుని ఎవరైతే యువత కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారో వారి కోసము రకరకాల సంస్థలు పనిచేస్తాయి అవుట్సోర్సింగ్ నియామకాలు చేపట్టడానికి. అందుకోసము ఒక కార్పొరేషన్నే ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ నుండి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ కార్పొరేషన్ నుండే జరగాలి. దీనివల్ల లాభం ఏంటి? రాష్ట్రంలో అవినీతి అంతమవుతుంది. ప్లస్ దాంతోపాటు ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ కానివ్వండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా క్రమబద్ధీకరించాలి, అవినీతి లేని రాష్ట్రంగా చేయాలి అని చెప్పేసి అవుట్సోర్సింగ్ నియామకాల్లో ఎక్కువగా అవకతవకలు జరుగుతాయి. మీరు చూడండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. 4 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అవుట్సోర్సింగ్లో కాంట్రాక్టులు జరుగుతాయి. అలాంటి అవినీతిని అంతమొందించాలి, రకరకాల సంస్థలు అవినీతికి పాల్పడుతున్నాయని డైరెక్ట్గా ఈ కార్పొరేషన్ నుండే ఎంప్లాయ్మెంట్ చేపట్టాలి అనే ఉద్దేశంతో ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక టీంని ఇచ్చింది. ఈ రకంగా అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తుంది. విద్యా విధానం అంటే ఏంటంటే మనం చూస్తూ ఉన్నాము, కరోనా బారిన పడ్డ తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రము, ఈవెన్ చెప్పాలంటే దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా విద్యా వ్యవస్థ దెబ్బతినింది. సో దానికి సంబంధించి ఇటీవల ప్రపంచ నివేదికల గురించి కూడా మనం చూసాము. దానికి సంబంధించి ఎంత విద్యా వ్యవస్థ దూరం అవుతోంది, ఏ రకంగా నెగ్లిజెన్స్ పెరుగుతుంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ ఎంతమందికి అందుతున్నాయని చెప్పేసి. సో భారతదేశం కూడా ఈరోజు విద్యా వ్యవస్థ విషయంలో కరోనా కాలంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా ఒకటి, కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పుడే అన్లాక్ 2.0 నిబంధనలు వచ్చినాయి. అలా మెల్లమెల్లగా టెంపుల్స్ ఓపెన్ అవుతున్నాయి, రద్దీ ఉండే ప్రాంతాలు ఓపెన్ అవుతున్నాయి కొన్ని. కానీ బల్క్ ఏరియా, ఒకటే ప్రాంతంలో గుంపులు ఉండే ప్రాంతాలకి ఇంకా నిషేధమే ఉంది. చూడండి మీరు, సినిమా హాల్స్కి క్లియరెన్స్ ఇవ్వలేదు, కోచింగ్ సెంటర్స్కి క్లియరెన్స్ ఇవ్వలేదు, విద్యా వ్యవస్థ పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, యూనివర్సిటీస్కి ఇంకా తెరుచుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇలా ఇవ్వకపోవడం ద్వారా అకాడమిక్ ఇయర్ అనేది లాస్ అవుతుంది. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది. హమారా ఘర్ హమారా విద్యాలయ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వము, కైట్ విక్టర్స్ న్యూస్ ఛానల్ ద్వారా, కైట్ విక్టర్స్ అధికారిక ఛానల్ ద్వారా కేరళ ప్రభుత్వం ఫస్ట్ బెల్ ప్రోగ్రాంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలి, ఈ కరోనా బారిన పడ్డ ఈ సమయాన్ని అద్భుతంగా వాడుకోవాలని చెప్పేసి ఆగస్టు 3 నుండి పాఠశాల విధానం ప్రారంభం అవ్వాలి. కానీ
ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పలేదు పాఠశాల విధానంలో. ఏం చెప్పారు? ఆగస్టు 3 నుండి విద్యా వ్యవస్థ అమల్లోకి రావాలి ఖచ్చితంగా అన్నారు. దానికోసం ఆన్లైన్ విధానం ద్వారా విద్యని ఇవ్వాలి పిల్లలకి. అందుకోసం కొన్ని న్యూస్ ఛానల్ కానివ్వండి, కొన్ని అధికారిక ఛానల్ చెప్పారు. ఒకటి సప్తగిరి ఛానల్ ద్వారా, మరియు ఆన్లైన్ ద్వారా, మరియు ఇటీవల మనకి మన టీవీ, మోస్ట్ ఇంపార్టెంట్ మన టీవీ ద్వారా. అలా 1 to 5th క్లాస్ వరకు బ్రిడ్జ్ కోర్సెస్ అని, 6 to 9th క్లాస్ వరకు అలా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇక అకాడమిక్ ఇయర్ని ప్రారంభించాలి. అలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంటుందని చెప్పారు. అండ్ ముఖ్యంగా 30% తగ్గించడం జరుగుతోంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రపోజల్స్ మాత్రమే, డ్రాఫ్ట్ మాత్రమే సిద్ధమవుతుంది. 30% అకాడమిక్ ఎడ్యుకేషన్ అనేది తగ్గబోతోంది. మరియు దాంతోపాటు వర్కింగ్ డేస్ 180 పని దినాలను చేసే ఉద్దేశం ఉంది. 180 పని దినాలు, ఆగస్టు 3 నుండి 180 పని దినాలు. అంటే నెక్స్ట్ ఇయర్ 2021 మే 2nd వీక్ వరకు పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానీ జరిగే అవకాశం ఉంది. సో అలా 180 పని దినాలు. ఇలా 180 పని దినాలు జరగడానికి మనకి కామన్గా వచ్చే బల్క్ హాలిడేస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒకేసారి 10 రోజులు వచ్చే పండుగలు ఉంటాయి కొన్ని, దసరా, సంక్రాంతి, ఇలాంటి పండుగలకు వచ్చే సెలవులను కోత విధించేసేసి విద్యా విధాన్ని తీసుకురావాలి. ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ఈ విద్యా విధానాన్ని ఆగస్టు 3 నుండి ఆన్లైన్ ద్వారా అందించాలి. కనీసం 4 నుండి 5 గంటలు పిల్లలకు అందించాలి. ఒకవేళ నార్మల్ సిచ్యువేషన్ వచ్చింది కరోనా తర్వాత అని చెప్పేస్తే వెంటనే ఇమ్మీడియట్గా పాఠశాల ప్రారంభించవచ్చు అని చెప్పేసి 180 డేస్ వర్కింగ్ డేస్ ఉండేలా ఒక ప్రతిపాదనలు చేయమని రాష్ట్ర విద్యాశాఖకి ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రపోజల్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఆగస్టు 3 నుండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఒకవేళ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ కానీ, నూతనంగా 30% సిలబస్ని రిడక్షన్ చేసేసి విద్యా విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, డిగ్రీకి సంబంధించి కానీ ముఖ్యంగా ఇది పాఠశాల విద్య పైన కాన్సెప్ట్ చేశారు. సో ఇదొకటి మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంది. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఐ మాస్క్ బస్సుల ద్వారా కరోనా టెస్ట్లను చేస్తుంది. కరోనా టెస్ట్లను ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో 8 చోట్ల, విజయవాడ ప్రాంతంలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులను ఉంచింది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మొబైల్ ల్యాబొరేటరీ అనవచ్చు. కరోనా టెస్టులు విజయవాడలో ఒక్కరోజు కనీసం 2000 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి అనే ఉద్దేశంతో ఐ మాస్క్ అనే ఒక బస్సులను ప్రవేశపెట్టింది. చూడండి, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఈరోజు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఏ విషయంలో అంటే కరోనా టెస్టుల విషయంలో. కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ముందుగా టెస్టులు చేయాలి. ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అన్ని నిర్ధారణలు వస్తున్నాయి. ఆ నిర్ధారణ వచ్చిన వాళ్ళని క్వారంటైన్, ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చు. టెస్టులే చేయకపోతే పరీక్షల్లో రిజల్ట్ రావు. ఆటోమేటిక్గా ఎవరి నుండి ఎవరికి వ్యాధి సంక్రమిస్తుందో తెలియదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దాదాపు 10 లక్షల కేసుల చేరువలో ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 కరోనా టెస్టులో ఉంది. సో ఆ రకంగా కరోనా టెస్టులు పెంచాలి అనే ఉద్దేశంతో విజయవాడలో 8 చోట్ల ఐమాస్క్ బస్సులను అనే ప్రవేశపెట్టి దాని ద్వారా రోజుకు కనీసం కేవలం విజయవాడలోనే 2000 టెస్టులు చేయాలనే ఉద్దేశంతో కూడా చేసింది. ఈ రకం కూడా వార్తలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనందరికీ తెలుసు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 సంవత్సరంలో వచ్చింది. దీనికి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే కరోనాని జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ విపత్తు. సో అత్యధికంగా లాస్ ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, ఆర్థిక నష్టం కూడా ఉంటుంది. జాతీయ విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. అలా జాతీయ విపత్తుగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత NDMA 2005 యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51B ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిబంధనలు ఏవైతే ఉంటాయో, లాక్డౌన్ నిబంధనలు కానివ్వండి, మాస్క్ నిబంధనలు కానివ్వండి, అలా బయటికి వెళ్ళకూడదని చెప్పేసి కొన్ని నిబంధనలు ఇస్తుంది. ఎందుకంటే వ్యాధిని అరికట్టాలని. అలా ప్రభుత్వం ఏదైనా ఒక వ్యాధిని కానీ ఒక అంశాన్ని విపత్తుగా ప్రకటించినప్పుడు సెక్షన్ 51B ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 1 year పాటు జైలు ఉంటుంది. సెక్షన్ 51B గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ NDMA యాక్ట్. 1 year జైలు ఉంటుంది, లేదంటే జరిమానా ఉంటుంది, కొంచెం డబ్బులు కట్టాల్సి ఉంటుంది, లేదా 2 కూడా ఉండొచ్చు. అలా
ఇటీవల తెలంగాణకు సంబంధించి ఒక సర్వే చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం అని చెప్పేసి అలా అత్యధికంగా రాష్ట్రంలో 67,557 మంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పడం జరిగింది. 67,557 మంది లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్ వాసులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉండకుండా బయటకు రోడ్లపైకి వచ్చారు అని చెప్పడం జరిగింది. అండ్ సెకండ్, ఖమ్మం కమిషనర్ ప్రాంతంలో ఉన్నారు. దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో 14,346 మంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. అండ్ ఖమ్మం ప్రాంతంలో 6,000 పైచీలకు మంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పడం జరిగింది. మరియు మాస్కులను కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అలా మాస్కులు కట్టకుండా ఎవరైనా రోడ్డుపైకి వస్తే దానికి కూడా జరిమానా వేస్తాం 1,000 రూపాయలు అని చెప్పింది. అలా మాస్కులు కూడా కట్టకుండా చాలా మంది బయటికి వస్తున్నారని చెప్పేసి వనపర్తి ప్లేస్, మన తెలంగాణలో వనపర్తి జిల్లా ఈ మాస్క్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ హైదరాబాద్ ఉంది. ఇలా ఒక నివేదికని రిలీజ్ చేసింది. సో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హైదరాబాద్ వాసులు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. బట్ ఇది అధికారికంగా ప్రభుత్వం చెప్పలేదు. దాదాపు 67,000 పైచీలకు మంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. అది అంతా ఎట్లా తెలిసిందంటే డ్రోన్స్ ద్వారా పర్యవేక్షణ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. సో ఈ రకంగా మాస్కులు కట్టకుండా వనపర్తి ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు రాష్ట్రంలో 3,288 మంది మాస్క్ నిబంధనలు ఉల్లంఘించారు. అందులో 846 మంది వనపర్తి వాసులు మరియు 585 మంది హైదరాబాద్ వాసులు. అలా మాస్క్ నిబంధనలు కూడా ఉల్లంఘించారు అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఒక సర్వే మాత్రమే ఇది. సో దాని ఆధారంగా హైదరాబాదీయులు ఎక్కువగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, అందుకే కరోనా కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి ఒక సర్వేలు, రకరకాల ప్రైవేట్ సర్వేలు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది అధికారికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒక రిపోర్ట్స్ ఇస్తున్నాయి కొన్ని టీవీ ఛానల్స్లో అట్లా ఇట్లా. అండ్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి. వినాయక చవితి మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. మనకు తెలుసు క్రితం క్లాస్లో ఏం నేర్చుకున్నాము? లాల్ బాగ్చా రాజా వినాయక ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టుగా మహారాష్ట్రలో ప్రకటించిన, కానీ ముంబైలో అద్భుతంగా జరుగుతుంది. అప్పుడు మీకు చెప్పాను, సేమ్ మన దగ్గర ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవాలు ఏదైతే జరుగుతాయో ముంబై ప్రాంతంలో లాల్ బాగ్చా రాజా వినాయక ఉత్సవాలు జరుగుతాయి. వాటిని ఈ కరోనా పరిస్థితి కాలంలో మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుంది అన్న రీజన్ ద్వారా వాటిని ఈ ఉత్సవాల్ని ఈ సంవత్సరం రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఈరోజు వార్తలు నిలిచాడు. ఎందుకు అంటే దాదాపు ఖైరతాబాద్ వినాయకుని యొక్క హైట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఖైరతాబాద్ వినాయకుడు అనగానే పెద్ద హైట్ నిలబడున్న వినాయకుడు కనబడతాడు. అలా ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి హైట్ విషయం ఈరోజు వార్తలు నిలిచింది. ఖైరతాబాద్ వినాయక ఉత్సవ మండలి ఎవరైతే ఉంటారో ఈ ఖైరతాబాద్ సంబంధించి ఉత్సవం జరిపేవారు ఎవరైతే ఉంటారో ఒక టీం ఉంటుంది కదా, ఆ టీం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం వినాయకుని యొక్క హైట్ 27 అడుగులు, 27 ఫీట్స్. లాస్ట్ ఇయర్ 65 ఫీట్స్ ఉండే, 27 అడుగులు అని చెప్పడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేసే శిల్పి రాజేందర్. సో దాదాపు క్రితం చాలా ఏళ్ళ నుండి రాజేందర్ అనే శిల్పే తయారు చేస్తున్నాడు. రాజేందర్ ఈ సంవత్సరం 27 అడుగుల వినాయకుడిని తయారు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. సో ఆ లాస్ట్ ఇయర్ 65 అడుగులు అని చెప్పాను. ఎందుకు ఇది అంటే ఈసారి దాదాపు ఉత్సవాలని అద్భుతంగా జరిగే అవకాశాలు తెలియదు. మరి వినాయక చవితి వరకు ఏ రకంగా ఉంటుంది కరోనా పరిస్థితి, ఒకవేళ అప్పటి వరకు ఇది జరుగుతుందా జరగదు కూడా డౌటే. కానీ ఇలా నియమించారు. ఎందుకు ఇది వార్తలు నిలిచిందంటే క్రితం ఒక 10 days బ్యాక్ ఏం చెప్పారంటే ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ వారు ఏం చెప్పారంటే ఈసారి 1 అడుగు వినాయకుడిని మాత్రమే చేస్తామన్నారు. కాకపోతే భక్తుల యొక్క కోరిక మేరకు ఖైరతాబాద్కి ఒక గుర్తింపు ఉంది కాబట్టి 27 ఫీట్ని చేస్తామని చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి కింద దీనికోసం ఉపయోగించే మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని గుజరాత్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. గుజరాత్ నుండి మట్టిని తీసుకొస్తారు. అండ్ ఈ సంవత్సరం వినాయకుడు ఏ రూపంలో ఉంటుంది అంటే ధన్వంతరి రూపంలో ఉంటాడు. ధన్వంతరి అంటే ఏంటి? ఒక చేతిలో అమృతం, ఒక చేతిలో ఆయుర్వేదం ఉంటుంది. 27 అడుగుల వినాయకుడిని తయారు చేస్తున్నట్టు చెప్పారు. బట్ పరిస్థితి చూడాలి, అప్పటి వరకు కరోనా విజృంభించి ఇంకా వేవ్ అనేది పెరిగితే మాత్రం ఈ ఉత్సవాలు కూడా గణేష్ మండపాల విషయంలో కూడా ప్రభుత్వాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. సో ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్.
ఇక మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రష్యాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, రష్యాకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే ఇటీవల రష్యా రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన ఒక అంశం వార్తలు నిలుస్తుంది. రాజ్యాంగ సంస్కరణలు. సో ఇటీవల రష్యాలో విక్టరీ డే సెలబ్రేషన్ జరిగినాయి, 75th విక్టరీ డే సెలబ్రేషన్ జరిగినాయి. దానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, భారత ఆర్మీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని గురించి మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాము. సో ఇటీవల భారత ప్రధానమంత్రి రష్యా అధ్యక్షునికి ఫోన్ చేసి 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే కంగ్రాచులేషన్ చెప్పారు, అభినందనలు చెప్పారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే రష్యా విక్టరీ సెలబ్రేషన్స్ 75th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని అద్భుతంగా కండక్ట్ చేశారు అని ఒక జ్ఞాపకంగా చెప్పడం జరిగింది. రెండవది వ్లాదిమిర్ పుతిన్ని అభినందించడం జరిగింది. వ్లాదిమిర్ పుతిన్, మనకు తెలుసు వ్లాదిమిర్ పుతిన్ అనేవాడు రష్యా అధ్యక్షుడు, ప్రెసిడెంట్. సో వ్లాదిమిర్ పుతిన్ అతని గురించి పుటిన్ గురించి ఒక్క విషయం చెప్పాలంటే ఏంటంటే అధికారం లేకుండా బతకడం చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశానికి రష్యాకి మధ్యలో ఎలాంటి శత్రుత్వం లేదు. ఎప్పటికైనా కూడా భారతదేశానికి రష్యా ఎప్పటికైనా ఒక మంచి మిత్రదేశమే. కానీ ఇక రష్యా విషయాన్ని తీసుకుంటే వ్లాదిమిర్ పుటిన్ రష్యా అధ్యక్షుడు, అధికార దాహం ఎక్కువ. చాలాసార్లు అంతకుముందు ప్రధానమంత్రిగా చేశాడు, మరి తర్వాత ఈసారి దాదాపు అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. తన యొక్క టర్మ్ 2024లో కంప్లీట్ అయిపోతుంది. రష్యా రాజ్యాంగం ప్రకారము 2 సార్లు 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ కంటే ఎక్కువ సార్లు ఎవరు కూడా అధ్యక్ష పదవిలో ఉండొద్దు. ఇది కండిషన్ రష్యా రాజ్యాంగం చెప్తుంది. 2 సార్లు కంటిన్యూస్. రష్యాలో ఒకసారి అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు, 6 ఇయర్స్. సో వ్లాదిమిర్ పుటిన్ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 2018లో తను అధ్యక్ష హోదా స్వీకరించాడు. 2024 వరకు ఉంటుంది. సో 12 ఇయర్స్ తర్వాత తనిక అధ్యక్షునిగా కొనసాగకూడదు. అలా రష్యా రాజ్యాంగం ఉంది. ఇటీవల గడిచిన బుధవారం రోజున రష్యాలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఒక రెఫరెండం అంటారు. రెఫరెండం జరిగింది ప్రజల తీర్మానం ద్వారా. ఆ రెఫరెండంలో ఆల్మోస్ట్ 78%, 77 పాయింట్లో ఉంటుంది. 78% పీపుల్ రాజ్యాంగ సంస్కరణలు కావాలి అని కోరుకున్నారు. ఆ సంస్కరణలో భాగంగా ఏం చెప్పారంటే రష్యా రాజ్యాంగం 1993 నుండి అమల్లో ఉంది. 93 నుండి అందులో కొన్ని కండిషన్స్ చేంజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒకటి, స్వలింగం ఆధారంగా చేసే వివాహాలను రద్దు చేయడం కానివ్వండి, రష్యాలో శాంతి భద్రతల సమస్యలను పర్యవేక్షించడం కానివ్వండి, మరియు అధ్యక్ష పదవికి సంబంధించి 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఉండాలి అనే ఒక కండిషన్స్ అని రష్యాలో రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని రెఫరెండం ఫర్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అలా ఓటింగ్లో అత్యధిక మంది రష్యా రాజ్యాంగానికి సవరణలు కావాలి అన్నారు. ఒకవేళ ఈ రష్యా రాజ్యాంగ సవరణలు సంస్కరణలు కనుక జరిగితే అధ్యక్షుని యొక్క పదవీ కాలం 2 టర్మ్స్ మళ్ళీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ 2 టర్మ్స్ అయిపోబోతోంది. ఎవరిది? వ్లాదిమిర్ పుటిన్ది. ఆ తర్వాత ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనే నిబంధన ఆధారంగా మళ్ళీ రష్యా రాజ్యాంగం ద్వారా వ్లాదిమిర్ పుటిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్త రాజ్యాంగం ఆధారంగా కూడా 2 సార్లు ఉండే అవకాశం ఉంది. అంటే 2024లో పదవి అయిపోతుంది కదా, ఆ 2024 ప్లస్ మళ్ళీ 12 ఇయర్స్ అంటే 2036 వరకు రష్యా అధ్యక్ష పీఠం పైన వ్లాదిమిర్ పుటిన్నే చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఇటీవల రష్యా రాజ్యాంగానికి సంబంధించి సంస్కరణలు మరియు 2036 వరకు కూడా రష్యా అధ్యక్షుని హోదాలో వ్లాదిమిర్ పుటినే ఉంటాడని చెప్పేసి మనం వార్తలో చూస్తున్నాం. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణలు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి అమల్లోకి వస్తే ఎలా ఉంటాయి. బట్ భారతదేశానికి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది రష్యా అంతర్గత వ్యవహారాలు. కానీ ప్రపంచంలో ఇంపార్టెంట్ కంట్రీ కాబట్టి వ్లాదిమిర్ పుటిన్ అధ్యక్ష పదవికి సంబంధించిన అంశం కాబట్టి మనకు రావచ్చు. సో రష్యాలో రాజ్యాంగ సంస్కరణలో భాగంగా ప్రజలు రెఫరెండంని కోరుకున్నారు. రెఫరెండంలో కూడా రాజ్యాంగ సంస్కరణలు చేయాలని చెప్పడం జరిగింది. అలా రష్యా రాజ్యాంగం ప్రకారం ఏ అధ్యక్షునికైనా 2 టర్మ్సే ఉంటుంది. 2024తో 2వసారి టర్మ్ని వ్లాదిమిర్ పుటిన్ పదవీ కాలం అయిపోతుంది. సో మళ్ళీ కొత్త రాజ్యాంగం అమల్లోకి వస్తే 2 టర్మ్స్ ఉంటుంది కదా, అలా కొత్త రాజ్యాంగ నిబంధనల ద్వారా మళ్ళీ 2 టర్మ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా రష్యా అధ్యక్షుడు వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇండియాకి అంత పెద్ద సంబంధం లేదు, కానీ ప్రపంచానికి అవసరం. 2 ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా, జోర్డాన్
జోర్డాన్ నది. ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. వెస్ట్ బ్యాంక్ ఇటీవల వార్తల్లో నిలిచిన వెస్ట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటారు. ఎందుకంటే తరచూ వార్తల్లో నిలిచిన జాగ్రఫికల్ ప్లేసెస్ అడుగుతాడు. అట్లాస్ ముందర పెట్టుకొని చూడండి ఇది ఏదైతే ఉంటుందో. సో పాలస్తీనాకి ఇజ్రాయిల్కి మధ్యలో ఘర్షణ వాతావరణం ఉంటుంది, ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది. కారణం ఈ వెస్ట్ బ్యాంకుకు సంబంధించే. సో ఈ వెస్ట్ బ్యాంక్ ఇటీవల వార్తల్లో నిలిచింది. కారణం ఏంటంటే ఇజ్రాయిల్ అమెరికా అండదండలతో, ముఖ్యంగా ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ దేశాధినేత మరియు అమెరికా దేశాధినేత మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం. ఒకానొక సందర్భాల్లో బెంజమిన్ నెతన్యాహు గారు ఏమని చెప్పారంటే వైట్ హౌస్లో చూసిన ది బెస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పేసి కితాబు ఇవ్వడం జరిగింది. అలా ట్రంప్కి నెతన్యాహుకి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా అమెరికా ప్రోత్సాహంకు ఉన్నప్పుడే ఈ వెస్ట్ బ్యాంక్ని ఇజ్రాయెల్ తీసుకోవాలి, సొంతంగా దాన్ని పర్ఫెక్ట్గా ఆక్రమించుకోవాలి అనే కోరిక పుట్టింది. సో ఈ రకంగా వివాదాల్లో ఈ రోజున ఈ వెస్ట్ బ్యాంక్ అనేది వాడుతుంది. వెస్ట్ బ్యాంక్లో దాదాపు ఇప్పుడు 30 లక్షల జనాభా ఉంటారు. సో పాలస్తీనా వారి ప్రాంతం సంబంధించి అని చెప్పేసి ఒకటి వాళ్ళకి కల్చరల్గా కూడా దానికి రిలేషన్స్ ఉంటాయని చూసుకుంటుంది. సో పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్యలో వివాదాస్పదమైన ప్రాంతం వెస్ట్ బ్యాంక్. సో పాలస్తీనా భవిష్యత్తులో దేశంగా ఏర్పడితే వెస్ట్ బ్యాంక్ వారికి రాజధాని హోదా కూడా ఉండాలి అని చెప్పేసి వెస్ట్ బ్యాంక్ విషయంలో పాలస్తీనా ఫస్ట్ నుండి కూడా కొట్లాడుతుంది. మరి ఈ వెస్ట్ బ్యాంక్ ఎక్కడ వచ్చిందంటే 1967 ఆ టైంలో పశ్చిమాసియా వార్ జరిగింది. పశ్చిమాసియా వార్లో జోర్డాన్, ఇది జోర్డాన్ దేశం, జోర్డాన్ నుండి ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకుంది. అంతకుముందు బ్రిటిషర్స్ పరిపాలించారు, అదంతా కూడా ఉంది. సో ఈ రకంగా వెస్ట్ బ్యాంక్ ఈరోజు వార్తలు నిలిచింది. ఇదంతా అవసరం లేదు హిస్టరీ. ఈరోజు వార్తలు నిలిచిన వెస్ట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటారు. జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ మధ్య ప్రాంతంలో ఉంటుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్ ఈరోజు వార్తలు నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ ఇండియా మరియు బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్లో 50-50 జాయింట్ వెంచర్ కింద ఒక వెంచర్ని చేస్తున్నారు. జాయింట్ వెంచర్ అదేంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ని ఎక్స్కవేట్ చేయడానికి ఇటీవల బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో అలా 50-50 ప్రాజెక్ట్ అనేది బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇండియాకి సంబంధించి ఐఓసికి సంబంధించి మనకి ఐఓసి మిడిల్ ఈస్ట్ ఎఫ్జెడ్ఈ దుబాయ్ బేస్డ్ కంపెనీ. ఇది ఐఓసికి సబ్సిడరీ కంపెనీ, అంటే ఇండియన్ కంపెనీయే. ఐఓసికి మరియు బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక కంపెనీ ఏంటంటే బెక్సిమో ఎల్పిజి. ఇది ఆర్ఆర్ హోల్డింగ్ కంపెనీ వారిది. ఆర్ఆర్ హోల్డింగ్ కంపెనీ వారిది బంగ్లాదేశ్ సంబంధించి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు బంగ్లాదేశ్లో 50% వెంచర్ కింద బంగ్లా మరియు భారత ప్రభుత్వాల మధ్యలో ఎల్పిజి కింద ఒక వెంచర్ని ప్రారంభించబోతున్నారు. దేనికి సంబంధించింది? ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎక్స్కవేషన్కి సంబంధించింది. దానికి సంబంధించి ఇటీవల 2 దేశాల మధ్యలో ఒప్పందం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి మరియు బంగ్లాదేశ్ సంబంధించి ఆర్ఆర్ హోల్డింగ్ కంపెనీకి. సో దానికి ఆర్ఆర్ హోల్డింగ్ సంబంధించిన కంపెనీ పేరేమో బెక్సిమో కంపెనీ, మరియు ఇండియన్ ఆయిల్కి సంబంధించిందేమో ఎఫ్జెడ్ఈ కంపెనీ, మనకి ఐఓసి మిడిల్ ఈస్ట్ కంపెనీ. సో వీటి మధ్యలో జరిగింది. ఇవంతా కూడా పెట్రోలియం ఎక్స్కవేషన్ చేయడానికి బంగ్లాదేశ్లో కార్యకలాపాలు చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. సో ఈ రకంగా ఇది ఒకటి వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఆకస్మిక పర్యటన ప్రధానమంత్రి గారిది ఇటీవల లడక్ లే ప్రాంతంలో చూడడం జరిగింది. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు యాక్చువల్గా ఫ్రైడే రోజున లడక్ ప్రాంతంలో పర్యటించాలి. కారణం ఏంటంటే ఇటీవల జూన్ 15న చైనాకి భారత్కి మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అలా దాదాపు 20కి పైచిలకు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత ప్రాంతానికి సంబంధించి స్ట్రాటజిక్గా ఎలాంటి అంశాలు తీసుకోవాలని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి గురువారం నాడు వెళ్లాల్సింది, గురు శుక్రవారాలు, కానీ రద్దయిపోయింది. కానీ అనుకోకుండా ఆకస్మికంగా ఫ్రైడే రోజు మార్నింగ్ లడక్ లే ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ధైర్య సాహసాలతో ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. సో దాదాపు ఆ ప్రధాని పర్యటించిన ప్రాంతం 11,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో హైయెస్ట్, చాలా పెద్ద పీక్. లడక్ అంటేనే చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది, చాలా శీతల ప్రాంతము. అక్కడ భవిష్యత్ కార్యాచరణ కానివ్వండి, చైనాకి సంబంధించి స్ట్రాటజిక్ ఏరియాస్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఇది మనకి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ క్రిమినల్ లా ప్రొసీజర్కి సంబంధించి
అమెండ్మెంట్స్ కావాలి, సవరణలు కావాలి, ఎలా సంస్కరణ తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ వారు ఇటీవల రణ్బీర్ సింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది. సో ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిఫెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధ వాతావరణంలో. దానికి క్రిమినల్ ప్రొసీజర్ విషయంలో, క్రిమినల్ చట్టాల విషయంలో సంస్కరణల కోసం ఇటీవల రణ్బీర్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇటీవల నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సమాచారం. నిజామాబాద్. సో గుర్తుంచుకోండి, స్టేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, రాష్ట్రీయ అంశాల గురించి ఎగ్జామ్లో బిట్ అడిగినప్పుడు రాష్ట్ర పథకాల గురించి అడుగుతారు, మరియు కొన్ని జిల్లాల్లో ఎక్స్క్లూజివ్గా ప్రారంభమయ్యే కొన్ని పథకాలు ఉంటాయి. ఆ జిల్లాకు సంబంధించి ఏ పథకం ఎవరిని ఉద్దేశించి ప్రారంభించబడిందని, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా. సో ఇటీవల నిజామాబాద్ ఎందుకు వార్త నిలిచిందంటే, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఇటీవల ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ఏంటంటే దర్పల్లి హెల్త్ క్లస్టర్ పరిధిలో. ఎక్కడ ప్రారంభించారంటే హెల్త్ క్లస్టర్ పరిధిలో దర్పల్లి ప్రాంతంలో ప్రారంభించారు. ఆలన అనే పేరుతో ప్రారంభించారు. ఆలన అనే పేరుతో ఇటీవల ఏ జిల్లాలో, తెలంగాణలోని ఏ జిల్లాలో హెల్త్ రిలేటెడ్ ఒక ప్రోగ్రాం ప్రారంభమైంది అంటారు. ఆలన పేరుతో మనకి దర్పల్లి హెల్త్ క్లస్టర్ పరిధిలో ప్రారంభమైంది. సో ఎవరిని ఉద్దేశించబడింది అంటే 60 ఇయర్స్ ఏజ్ పీపుల్, 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలా దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరపున ఆలన అనే పథకం ఆధారంగా వెహికల్స్, అంటే సింపుల్గా మనకు 104, 108 వెహికల్స్ ఉంటాయి కదా, అలాగే సంచార వైద్యశాల లాగా ఒకటి ఏర్పాటు చేశారు 104. కానీ మీరు చూడండి 104, 108 లాంటి పథకాలు ఏంటంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాల ప్రజలకి, స్త్రీ పురుష లింగ భేదం లేకుండా, వయస్సుతో భేదం లేకుండా అన్ని వర్గాల వారికి అమలవుతుంది. కానీ ఇది మాత్రం కేవలం 60 సంవత్సరాల పైబడిన వయసు వారి మాత్రమే. సో అలా ఆలన పేరుతో ఇటీవల నిజామాబాద్లో ఒక పథకం ప్రారంభమైంది. 60 ఇయర్స్ పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క వ్యాధులను నయం చేయడానికి, ఉపశమనం కలిగించడానికి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి హెల్త్ క్లస్టర్ పరిధిలో ఆలన అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, అంటే కేవలం ప్రజెంట్ దర్పల్లి ప్రాంతంలో మాత్రమే ప్రారంభించారు. ఆ తర్వాత ఇది సక్సెస్ అయిందనుకోండి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు. ఏదైనా ఒక పథకాన్ని చిన్నగా ప్రారంభిస్తారు, ఒక ప్రాంతంలో ప్రారంభిస్తారు ఫస్ట్, అక్కడ రిజల్ట్స్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. అలా ఒక పథకాన్ని ఒక ప్రాంతంలో ముందు టెస్ట్ చేయడానికి తీసుకున్నది ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ అంటారు, సింపుల్ ఒక శాంపుల్ అన్నట్టు. సో ఈ రకంగా ఒక పైలట్ పథకం అనేది వార్తల్లో నిలిచింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆలన అనే పేరుతో ఇటీవల ఏ జిల్లా ప్రభుత్వం, ఏ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు, ఎవరిని ఉద్దేశించి అంటారు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంకొక అంశం ఈరోజు శాకంబరి ఉత్సవాలు. శాకంబరి ఉత్సవాలు ఏంటంటే ఏ దేవతను ఉద్దేశించి జరుగుతాయి అంటారు. దుర్గమ్మ వారు. దుర్గమ్మ ఉత్సవాలు. సో మనకి తెలుసు విజయవాడ చాలా ఫేమస్ ఇంద్రకీలాద్రి అమ్మవారు, ఇంద్రకీలాద్రి కొండ. సో ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి, దుర్గమ్మ వారిని పూజిస్తూ జరిగే ఉత్సవాలు. సో మన సంస్కృతిలో భాగంగా పండగల గురించి కానివ్వండి, జాతరల గురించి అడుగుతారు. కానీ ఈ సమయంలో కరోనా బారిన పడి చాలా ఉత్సవాలు రద్దవుతున్నాయి. ఈ సంవత్సరము ఈ ఉత్సవాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే అంత ప్రతి సంవత్సరం జరుగుతున్నంత వేడుకలు అంత పెద్ద ముస్తాబుతో జరగకపోవచ్చు. కానీ శాకంబరి ఉత్సవాలు ఇటీవల వార్తలు నిలిచినాయి. 3 రోజుల పాటు జరుగుతాయి. దుర్గమ్మ వారికి సంబంధించి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు విజయవాడలో ప్రారంభమవుతున్నాయి. సో ఈ రకంగా శాకంబరి అంటే ఏంటంటే అమ్మవారిని కూరగాయలతో అలంకరిస్తారు. కూరగాయలతో అలంకరించేసి భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ ఈ సంవత్సరం దాదాపు కరోనా పరిస్థితుల్లో భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అంత సులభమైన పరిస్థితులు లేవు, ఆంక్షలు ఉన్నాయి. ఎవరైనా రావాలంటే పర్మిషన్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ ఏపీలో ఎవరైనా వేరే రాష్ట్రం వాళ్ళు ప్రవేశించాలన్నా కూడా స్పందన పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అనుమతిస్తున్నారు. సో ఇలాంటి ఆంక్షల నడుమ ఈ సంవత్సరం శాకంబరి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సో శాకంబరి ఉత్సవాలు ఏ అమ్మవారికి సంబంధించి? దుర్గమ్మవారిని. ఇంద్రకీలాద్రి విజయవాడకు సంబంధించి శాకంబరి ఉత్సవాలు స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారిని కూరగాయలతో మొత్తం అలంకరిస్తారు. దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. సో అలా శాకంబరి ఉత్సవాలు వార్తలు నిలిచినాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తులు.
ఫస్ట్ ఎవర్టన్ వీక్స్, ఫస్ట్ పేర్లు రాస్తాను, తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెకండ్ సరోజ్ ఖాన్. థర్డ్ ఇంద్రమణి పాండే. ఫోర్త్ మనకి ఈరోజు ఫోర్త్ వార్తలు నిలిచింది జి శ్రీనివాసన్. ఫిఫ్త్ బాలభాస్కర్. సిక్స్త్ పి రమేష్ కుమార్ గారు. నెక్స్ట్ సూర్యనారాయణన్. నెక్స్ట్ సిద్ధార్థ బెనర్జీ అండ్ రాజీవ్ చెట్టి. సో ఈ రకంగా ఈరోజు వార్తలు. అండ్ నెక్స్ట్ కర్ణం శేఖర్. సో వీరు ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖులు. సో వీరితో పాటు మిస్లేనియస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకవేళ మిస్ అయినట్టుంటే రేపు ఖచ్చితంగా కవర్ చేస్తాము. సో ఎవర్టన్ వీక్స్, వెస్టిండీస్ క్రికెట్కి సంబంధించి ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు 3Ws అంటారు. ఒకటి వీక్స్, ఒకటి క్లైడ్ వాల్కట్ అంటారు. నెక్స్ట్ వారెల్ వాల్కట్ వీక్స్. ముగ్గురు 3Ws అంటారు. ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్ ఎంత అద్భుతంగా ఉండేదంటే ప్రపంచానికే క్రికెట్ని టెక్నిక్స్ని నేర్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రతిభావంతులు ఒకప్పుడు వెస్టిండీస్ టీంలో ఉండే. వెస్టిండీస్ ప్రపంచ కప్లలో ప్రారంభంలోనే అద్భుతంగా ఆడి వెంటనే వరల్డ్ కప్స్ గెలిచింది. కానీ ఈరోజు వెస్టిండీస్ యొక్క కళా ప్రభావం తగ్గింది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల్లో కానివ్వండి, ఈ రోజున వెస్టిండీస్ క్రికెట్ అంత పవర్ఫుల్ టీం లేదేమో, కానీ ఒకప్పుడు మాత్రం వెస్టిండీస్ టీము ప్రపంచాన్ని గడగడలాడించిన టీము. అలాంటి వెస్టిండీస్ టీము ఎవరి కాలంలో అంటే ఈ 3Ws ఉన్న టైంలో అద్భుతమైన టీం ఉండే. ఆ తర్వాత లారా యుగం కానివ్వండి, కార్ల్ హూపర్ గారు కానివ్వండి, ఒక్కొక్కరు వచ్చారు. కానీ ఈ 3Ws ఎవరైతే ఉంటారో వెస్టిండీస్లో 3Wsగా ఫేమస్. సో ఈ 3Wsలో ఆల్రెడీ వావెల్ చనిపోయాడు, వాల్కట్ చనిపోయాడు. ఇప్పుడు మిగిలిపోయిన వీక్స్, ఎవర్టన్ వీక్స్ వెస్టిండీస్లో అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్. మరియు తన రిటైర్మెంట్ తర్వాత కోచ్గా చేశాడు, కొంతకాలం రెఫరీగా చేశాడు. ఇటీవల తను చనిపోవడం జరిగింది. సో ఎవర్టన్ వీక్స్ ఇటీవల చనిపోయిన ప్రపంచ మేధావి, ప్రపంచ క్రీడాకారుడు. ఏ క్రీడలో ప్రావీణ్యుడు అంటాడు? క్రికెట్. ఏ దేశానికి సంబంధించి అతను అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు, అత్యంత కప్పులు కూడా గెలిచాడంటే మనకి విండీస్ క్రికెటర్. ఇటీవల విండీస్కి సంబంధించి ఒక వార్త కూడా మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాం. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ సంబంధించి జేసన్ హోల్డర్ వెస్టిండీస్ క్యాప్టెన్, ఈ సంవత్సరం మేము ఆడబోయే క్రికెట్ మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్లలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే లోగోని పెట్టుకుని ఆడతామని చెప్పేసి జూలై 8 నుండి ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అది చెప్పుకున్నాము. ఈరోజు మళ్ళీ వెస్టిండీసే మళ్ళీ న్యూస్లో నిలిచింది. సో అదేంటంటే ఎవర్టన్ వీక్స్ వెస్టిండీస్ సంబంధించి ఒక దిగ్గజ క్రీడాకారుడు చనిపోయాడు 95 సంవత్సరాల వయస్సులో. సో ఇతని మరణము ప్రపంచాన్నే చాలా బాధకి గురి చేసింది. ఎందుకంటే క్రికెట్లో తనను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కానివ్వండి, విరాట్ కోహ్లీ అందరూ కూడా సంతాపాన్ని ప్రకటించారు. సో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయం ఒకప్పుడు ఉండే చనిపోవడం జరిగింది. ఎవర్టన్ వీక్స్ 3Wsలో ఒకటి ఫేమస్. వీక్స్, వాల్కట్, వావెల్ 3Ws. సో ఇలాగే మన పేపర్లో న్యూస్ వస్తుంది. 3Wsలో చివరి W కూడా పోయింది అంటారు. అది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈరోజు మనకు వార్తల్లో విషయము సరోజ్ ఖాన్ మహిళ. బాలీవుడ్కి సంబంధించి తను ఒక మేధావి. బాలీవుడ్ అంటే హిందీ సినిమాలు మనకి భారతదేశంలో బాలీవుడ్ చాలా ఫేమస్. విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలు 70 మరీ టెలికాస్ట్ చేస్తారు. బాలీవుడ్లో సరోజ్ ఖాన్ ఒక కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్సర్. హీరో హీరోయిన్స్ ఉంటారు కదా, వారికి డ్యాన్స్ స్టెప్పులు నేర్పించే వారిని కొరియోగ్రాఫర్ అంటారు. సో ఈ కొరియోగ్రాఫర్ ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఈమె కూడా మరణాల కిందికి వస్తుంది. కొరియోగ్రాఫర్ చనిపోయారు. దాదాపు 70 సంవత్సరాల పై వయసు ఉంటుంది. సరోజ్ ఖాన్ ఇటీవల చనిపోయింది. బాలీవుడ్ సంబంధించి ఒక మహిళ.
అలా అడుగుతారు. లేకపోతే సరోజ్ ఖాన్ ఇటీవల వార్తలు నిలిచింది, ఏ రంగంలో ప్రసిద్ధురాలు అంటారు. అలా నృత్యానికి సంబంధించి కొరియోగ్రాఫర్, చాలా అద్భుతమైన హిట్ సాంగ్స్కి తను డ్యాన్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ దేవదాస్ సినిమాలో డోలారే డోలారే సాంగ్ కానివ్వండి, అలా వార్తలు నిలుస్తుంది సరోజ్ ఖాన్ ఈరోజు మనకి వార్తలు నిలిచిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఇంద్రమణి పాండే ఇటీవల UNNYగా అపాయింట్ అయ్యారు. UNNY ఐక్యరాజ్య సమితికి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రతినిధిని పంపాలి. NY అంటే రాయబారిలాగా. అలా ఈ దేశానికి సంబంధించిన చర్చలు, అంశాలు కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఇక్కడికి వెళ్ళి భారతదేశానికి సంబంధించిన సమస్యలు అక్కడ మాట్లాడతారు. ఆ సమస్యలన్నీ కూడా భారతదేశానికి ఒక వారధిలా ఉంటాడు. అలా ఇటీవల భారతదేశానికి సంబంధించి ఇంద్రమణి పాండే గారు ఇటీవల ఐక్యరాజ్య సమితికి UNNYగా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బాలభాస్కర్. సేమ్ ఇది రెండు ఒక్కసారి లింక్ చేసుకోండి. బాలభాస్కర్ ఎవరంటే భారత రాయబారి ఏ దేశానికి అంటాడు? నార్వే దేశానికి. సో ఒక్కొక్క దేశానికి, ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ యుగంలో ఎట్లా ఉంటుందంటే ప్రపంచం అంతా ఒకటి అనుకుంటే ఇదంతా ప్రపంచం అనుకోండి, ఒక్కొక్క దేశం ఉంటుంది. అలా ఒక్కో దేశం దాని సరిహద్దులు వెంబడి వారు పరిపాలించుకుంటూ ఉంటారు. సో ఒక దేశం, ఏ దేశమైనా కూడా వారి సొంతంగా వారి కాళ్ళ మీద నిలబడదు. కొన్ని అవసరాలు ఉంటాయి. ఎంత గొప్ప దేశమైనా కూడా అవసరాలు ఉంటాయి. వారికి అవసరమైన సామాగ్రి కానివ్వండి, వారికి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి వేరే దేశం నుండి దిగుమతి చేసుకుంటాయి. వారి యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వేరే దేశానికి ఎగుమతి చేస్తాయి. అలా ఒక దేశానికి మధ్యలో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు విదేశీ వ్యవహారాల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఏ విషయంలో వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్స్ MOU జరుగుతున్నాయి, ఏమేమి ఎగుమతులు ఎక్కుతాయి ఇండియా నుండి, అక్కడ నుండి ఏమేమి దిగుమతులు జరుగుతాయి, ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని బిలియన్లు, ఇలాంటివన్నీ కూడా మనకు డెప్త్గా చదవాలి. ఎందుకంటే సివిల్స్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడుగుతారు. సో అలా ఒక్కొక్క దేశానికి సంబంధించి ఒప్పందాలు జరుగుతాయి కదా. ఆ భారతదేశము ఆస్ట్రేలియా, భారతదేశము అమెరికాల, భారతదేశానికి సంబంధించి ఒక్కొక్క ప్రతినిధి ప్రతి ఒక్క దేశంలో ఒక్కొక్కడు ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇది అమెరికా అనుకోండి, అమెరికాతో భారత్కి కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. ఆ ఒప్పందాలు ఎలా అమలు అవుతున్నాయి చూసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కదా, భారతీయుడు ఒకడు ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అమెరికాతో భారత్కి ఒప్పందం జరిగింది వచ్చి మనోడు ఒకడు అక్కడ ఉంటే అమెరికా వాడు ఇక్కడ ఉంటాడు కదా ఎంబసీలో. కెన్నెత్ జస్టర్ ఇటీవల వార్తలు నిలుస్తాను రెగ్యులర్గా, అమెరికా వాడు కూడా ఇండియాలో ఉంటాడు. సో అలా భారతదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల నుండి ఒక్కొక్క రాయబారి మన దగ్గర ఉంటాడు, అంబాసిడర్స్. సో భారతదేశం నుండి ప్రతి ఒక్క దేశంలో ఒక్కొక్క రాయబారి అనేవాడు ఉంటాడు. సో ఈ రకంగా నార్వేకి ఇటీవల రాయబారిగా నియమితుడైన వ్యక్తి ఎవరంటే బాలభాస్కర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్తగా వార్తలు నిలుస్తున్న వారికి సంబంధించి అడుగుతారు. బాలభాస్కర్ ఇటీవల నార్వేకి భారత్ నుండి ఆ రాయబారిగా నియమితులయ్యారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇతను IFS ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, ఫారెన్ సర్వీసెస్, IFS అధికారి, నాట్ ఫారెస్ట్, ఫారెన్ సర్వీసెస్. సో IFS అధికారులు ఎక్కువగా విదేశీ విధానంలో భాగంగా పంచుకుంటారు. ఏంటంటే అక్కడ వారి ప్రతినిధి కానివ్వండి, లేదా భారతదేశం నుండి రాయబారి కానివ్వండి. అండ్ భారతదేశం నుండి వేరే దేశాలకు రాయబారిగా ఒక వ్యక్తిని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ వేరే దేశం నుండి భారతదేశానికి రాయబారిగా వచ్చేవాడు ఎవరైతే ఉంటారో ముందుగా రాష్ట్రపతికే తన యొక్క అప్పీల్ పెట్టుకోవాలి. అంటే వచ్చిన తర్వాత రాష్ట్రపతి ముందే తన యొక్క అటెండెన్స్ అనేది ఉండాలి. అలా ఉంటుంది. సో విదేశీ విధానంలో భాగంగా ఉంటుంది. అలా బాలభాస్కర్ ఇటీవల వార్తలలో జరిగింది. అండ్ నెక్స్ట్ కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ ఇటీవల బెస్ట్ ఆర్ 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ అనే అవార్డులను ప్రకటించింది. గ్రేట్ ఇమిగ్రెంట్స్ 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్. కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్. కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ అనేది అమెరికాలో ఒక సంస్థ ఉంటుంది, న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. అదేంటంటే అమెరికాలో విదేశాల నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వారి యొక్క ప్రతిభను గుర్తించి కొన్ని అవార్డ్స్ ఇస్తుంది. ఇమిగ్రెంట్ అంటే ఏంటి? ఒక వేరే దేశంలో, ఎగ్జాంపుల్ ఇండియన్ ఉన్నాడు, వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు, వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ దేశం కోసము ఆర్థిక రంగంలో తన యొక్క టాలెంట్ను ఉపయోగించి వాళ్ళ దేశం యొక్క అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నాడు అన్నట్టు. భారతదేశం నుండి వెళ్ళిపోయి ఆ దేశంలో సెటిల్ అయినవాడు. సో ఇటీవల ఇద్దరు ఇండియన్స్కి 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ అనే అవార్డు వచ్చింది. ఆ భారతదేశం నుండి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి ఇస్తుంది. సో కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ ఇటీవల ఇద్దరు
ఎట్లా అంటారు అంటే ఇండో అమెరికన్ అంటారు, అంటే ఇండియన్ అమెరికాలో సెటిలర్ అన్నట్టు, ఇండో అమెరికన్. సో ఈ రకంగా ఇద్దరు ఇండియన్స్ని సెలెక్ట్ చేసింది 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ కింద కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్. ఆ ఇండియన్స్ పేరు ఏంటంటే ఒకటి సిద్ధార్థ బెనర్జీ అండ్ రాజీవ్ చెట్టి. సిద్ధార్థ బెనర్జీ ఎవరు అంటే ఒకప్పుడు పులిట్జర్ అవార్డు విన్నర్. పులిట్జర్ అంటే జర్నలిస్ట్. పులిట్జర్ అని గుర్తుపుంచుకోగానే పులిట్జర్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా జర్నలిజంలో ప్రావీణ్యుడు అన్నట్టు. పులిట్జర్ జర్నలిజంలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు ఇస్తారు. జోసెఫ్ పులిట్జర్ పేరు మీద ఇస్తారు. సో ఇటీవల మనకి కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి 3 జర్నలిస్టులకు వచ్చింది. సో అది మనకి మే నెలకు సంబంధించిన ఇష్యూ. సో పులిట్జర్ అవార్డు గ్రహీత సిద్ధార్థ బెనర్జీ. అండ్ రాజీవ్ శెట్టి ఎవరంటే తను ఎమినెంట్ ఎకనామిస్ట్. కరోనా కాలంలో కరోనా దృష్టిలో ఉంచుకొని పులిట్జర్ అవార్డు గ్రహీత అయిన సిద్ధార్థ బెనర్జీ ఏమో కరోనా పైన వ్యాసాలు రాసి ప్రజలను అవేర్నెస్ చేశాడు. అండ్ ఈ కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పేసి రాజీవ్ చెట్టి కొన్ని ఎస్సేలు రాయడం జరిగింది. అలా ఈ ఇద్దరికి కూడా, రాజీవ్ చెట్టి మరియు సిద్ధార్థ బెనర్జీ, ఈ ఇద్దరికి కూడా 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ అవార్డుని అమెరికా ప్రభుత్వం కింద మనకి కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ వారు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచారు. ఇద్దరు వ్యక్తులు ఇండియన్స్, అమెరికాలో సెటిల్ అయిన వారు ఇమిగ్రెంట్స్. ఓకే, నెక్స్ట్ శ్రీనివాసన్ ఎవరంటే ఐఆర్డిఏ, మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డిఏఐ అంటారు, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే పేరులోనే ఉంది, ఏ పెదమైన అక్రోనిమైన అబ్రివేషన్ చూడండి, ఫుల్ ఫామ్ చూస్తే ఆన్సర్ వస్తుందని. ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీ. సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో సెక్యూరిటీ విషయంలో ఇన్సూరెన్స్ మనం చేస్తూ ఉంటాం, ఎల్ఐసిలో కడతా ఉంటాము ఖాతాలు, లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. అలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో బ్యాంకుల పైన ఆర్బీఐ ఎలాగైతే పర్యవేక్షణ చేస్తుందో ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఐఆర్డిఏ పర్యవేక్షణ. సింపుల్గా ఆలోచించండి. ఎగ్జాంపుల్, భారతదేశంలో ఒక్కొక్క బ్యాంక్ ఉంది. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అని ఒక్కొక్క బ్యాంక్ ఉంది. అలా ఒక్కొక్క బ్యాంకు పైన అవి ఎంత లిక్విడిటీ ఉండాలి, రెపో రేట్ ఏంటి, అదంతా చెప్పే పర్యవేక్షణ చేసేది ఎవరు? భారతదేశంలో అత్యున్నత సంస్థ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఒక్కొక్క బజాజ్ అలయన్స్ అని చెప్పేసి, నేషనల్ ఇన్సూరెన్స్ అని, ఎల్ఐసి అని చెప్పేసి అన్నీ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం. అలా ఇన్సూరెన్స్ మనకు సంబంధించి ఇన్సూరెన్స్ కడతా ఉంటాం కదా, దానికి కూడా భరోసా కావాలి. ఏ రకంగా ఉండాలి ఇన్సూరెన్స్ ఖాతాలు, ఏ రకంగా ఇవ్వాలి, ప్రీమియం ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా పర్యవేక్షణ చేయడానికి ఒక సంస్థ ఉంటుంది ఇన్సూరెన్స్ పైన. అదేంటి? ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏఐ. అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్ కూడా ఉంటుంది ఇంకొకటి. ఎగ్జాంపుల్, మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, స్టాక్స్, షేర్స్ కొనాలనుకుంటున్నారు. అలాంటి స్టాక్స్, షేర్స్ కొనాలనుకుంటే వాటిపైన కూడా పర్యవేక్షణ ఉండేది సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలా భారతదేశంలో ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క అథారిటీ ఉంటుంది పర్యవేక్షణ చేయడానికి, అత్యున్నత సంస్థ. అలా ఇటీవల ఐఆర్డిఏ ఎందుకు వార్తలు నిలిచింది అంటే, జి శ్రీనివాసన్ అనే ఒక అతన్ని 9 మందితో కూడిన ఒక టీము, జి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో 9 మందితో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఎందుకు అంటే, ష్యూరిటీ బాండ్స్ ఉంటాయి కదా, ష్యూరిటీ బాండ్స్, వీటికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, ష్యూరిటీ బాండ్స్ అవన్నీ కూడా క్రమబద్ధీకరణ ఎలా చేయాలి, ఏ రకమైన ష్యూరిటీ బాండ్స్ని యాక్సెప్ట్ చేయాలి, అవన్నీ చెప్పేసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని ఒకసారి అధ్యయనం చేయడానికి వేసింది. సింపుల్ చెప్పాలంటే ఐఆర్డిఏ వేసిన 9 మెంబర్ కమిటీ, ఇటీవల ష్యూరిటీ బాండ్స్ పైన వేసిన కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే జి శ్రీనివాసన్. సో అతను ఈరోజు వాళ్ళతో నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రమేష్ కుమార్. సో రమేష్ కుమార్ ఎవరంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ జిల్లా వాసి. అంటే ఇప్పుడు కొత్త జిల్లా వైఎస్ఆర్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా పాతది, వైఎస్ఆర్ జిల్లాలో జన్మించాడు. తను ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. వెస్ట్ బెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ కూడా పనిచేశాడు. మన ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్టేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత వెంటనే వెస్ట్ బెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్కి పనిచేశారు. ఆ తర్వాత ఇటీవల తను ఎందుకు వార్త నిలిచాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీఐ కమిషనర్, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా, ఆర్టీఐ యాక్ట్ 2005. మనకి ఏదైనా సమాచార హక్కు అనేది మనకు కావాలి, ఖచ్చితంగా హక్కు. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో గోప్యత కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ ప్రజలకు తెలిసి నడవాలి.
ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఏ రకంగా ఉందని చెప్పేసి కొంతమందికి అవినీతి పైన ప్రశ్న వేయాలనుకున్నప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరైనా సరే ఒక లెటర్ రాసేస్తే ఆర్టీఐ కమిషనర్కి మనకు కావాల్సిన సమాచారం విత్ ఇన్ ద 30 days వస్తుంది. అదంతా పర్యవేక్షణ చేసుకోవడానికి రాష్ట్రంలో ఒక ఏజెన్సీ ఉంటుంది, కేంద్రంలో ఒక ఏజెన్సీ ఉంటుంది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా పి రమేష్ కుమార్ గారు నియమితులయ్యారు. సో అతను 65 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఏది ముందైతే అక్కడి వరకు తను పదవి కొనసాగుతాడు. అంటే ఏజ్ కనుక చూసుకుంటే తన ఏజ్ 65 years లోపల రిటైర్ అవ్వాలి, లేదా 65 years కాలేదంటే ఆ పదవీ కాలం 3 years లోపల కావాలి. ఈ రకంగా 65 or 3 కంటిన్యూ అవుతారు. ఈ రకంగా రమేష్ కుమార్ గారు ఇటీవల వార్తలు నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సూర్యనారాయణ ఎవరంటే ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి చోలా ఎంఎస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది. మనకు చోలా ఎంఎస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత చెప్పాను, ఐఆర్డీ అని చెప్పాను కదా, అలా ఒక ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్లో చాలా ఫేమస్ భారతదేశంలో. చోలా ఇన్సూరెన్స్ సంబంధించి నూతన ఎండీగా నియమితులయ్యారు సూర్యనారాయణన్. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ బెనర్జీ అయిపోయినాయి. లాస్ట్ కర్ణం శేఖర్ ఎవరంటే ఇటీవల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా పదవి విరమణ పొందాడు. అంటే తన యొక్క టెన్యూర్ అయిపోయింది. సో కర్ణం శేఖర్ ఈ రకంగా వార్తలు నిలిచారు. సో ఒకరు ఎవర్టన్ వీక్స్, సరోజ్ ఖాన్, ఇంద్రమణి పాండే, శ్రీనివాసన్, బాలభాస్కర్, రమేష్ కుమార్, సూర్యనారాయణ అండ్ సిద్ధార్థ బెనర్జీ, రాజీవ్ చెట్టి అండ్ కర్ణం శేఖర్. ఒకరు పదవి విరమణ, మిగతా వాళ్ళ అపాయింట్మెంట్స్ అండ్ మరణాలు అన్నీ ఒకే దగ్గర చెప్పాను. వీరు ఈరోజు మనకు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తులు. సో ఇది మనకి ఈరోజు సమాచారం. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఇందులో మిస్ అయిన టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.